శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మనశ్శాంతికి మార్గం ఏమిటి అంటే, వీరికి సంబంధించినటువంటి అనేక పర్సనల్ విషయాలు రాశారు. అయితే ఆ పర్సనల్ విషయాలతో మనకంత అవసరం లేదు, అందుకని అవన్నీ ఇక్కడ చదివి వినిపించటం లేదు. మొత్తంగా ప్రశ్న సారాంశం ఏంటి అంటే, మనశ్శాంతికి మార్గం ఏమిటి, ఇది వీరి ప్రశ్న. బుద్ధ భగవానుడి పేరు అందరూ వినుంటారు. బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. ఆయన ఒక రాజు కుమారుడు. అంటే అన్ని రకాల సుఖాలు భోగాలు అన్నీ ఉన్నాయి, అసలు లోటు లేదు ఆయనకి. అంటే దేని గురించి ఆలోచించవలసినంత లోటు లేదు. అంటే సహజంగా లోటు ఉన్న వాళ్ళు బాధలకు లోనయ్యేవాళ్ళు, అన్ని సమకూరిన వాళ్ళకి ఆలోచన ఎక్కువ ఉంటుంది, ఈ కష్టాలేంటి బాధలేంటి అని. వారికి అలాంటిది లేదు. కానీ వారు పెరుగుతున్న దశలో వివాహం చేసుకున్నారు, భార్య ఉంది, కాపురం చేశారు, ఒక పిల్లోడిని కూడా కన్నారు. అయితే వారిలో ఒక తెలియని వ్యధ ఉంది. వ్యధ అంటే అసలు ఇదంతా ఏమిటి, ఈ జనన మరణాలేంటి, పుట్టడం ఏంటి, మనిషి ఏంటి, చావటం ఏంటి, ఈ శరీరం ఎదుగుదల ఏంటి, మళ్ళీ పెళ్ళిళ్ళు పేరెంటాలు, మళ్ళీ పిల్లలు పుట్టడం, ఇలా సృష్టి ముందుకు కొనసాగటం, పాత జనరేషన్స్ చనిపోవటం, కొత్త జనరేషన్స్ ఉత్పత్తి అవ్వటం, ఈ మధ్యలో మళ్ళీ సుఖ దుఃఖములు, ఇవన్నీ ఏంటి, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలేంటి, అనారోగ్యాలేంటి, ఇవి అసలు ఇదంతా ఏంటి అనేటువంటి ఒక ఆన్సర్ దొరకనటువంటిది ఆయనలో నడుస్తుంది, ఒక మథనం నడుస్తుంది. ఇదేదో హఠాత్తుగా ఒక రోజులో వచ్చేది కాదు. ప్రపంచాన్ని గమనిస్తుంటే కొంతమందికి అలా అనిపిస్తుంది, కొంతమందికి అనిపించదు. శరీర భావనలో జీవించుకుంటూ వెళ్ళిపోతారు అందరిలాగా. నేను ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించలేదు అన్నదానికి ఆన్సర్ లేదు అసలు ఇక్కడ. అంతే, కొంతమందికి అనిపిస్తుంది కారణం ఏంటి అని. కొంతమంది కారణాలను వెతకరు, ఎందుకు ఏమిటైనా కారణాలు అక్కర్లేదు. తమకు కావలసినవి పొందటానికి, అనుభవించడానికి ఎలా అని ప్రయత్నించుకుంటూ వెళ్ళిపోతుంటారు. సుఖాల కొరకు ప్రయత్నాలు, దుఃఖాన్ని తప్పించుకోవటానికి ప్రయత్నాలు, దుఃఖం అసలు రాకుండా ప్రయత్నాలు, నిరంతరం సుఖాలను ఎలా పొందాలి, ఆ సుఖాలను ఎలా ఉంచుకోవాలి, రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ఇదే సహజ మానవ జీవితం ఇలా సాగిపోతూ ఉంటుంది. ఇందులో అనేక రకాల స్థితులు గతులు, అంటే ఇవన్నీ ప్రయత్నాల మీద ఆధారపడి ఉన్నాయి అంతే. ఆ ప్రయత్నాలు కొందరికి ప్రయత్నించే అవకాశాలు కూడా లభించాలి. అందరూ ప్రయత్నించినా అసలు ప్రయత్నించడానికి ముందు అవకాశాలు లభించాలిగా. అవకాశాలు లభించినా మళ్ళీ ప్రయత్నించిన మనిషి యొక్క సామర్థ్యము, మళ్ళీ చుట్టూ ఉన్న పరిస్థితుల యొక్క సానుకూలతను బట్టి వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అంటే ప్రయత్నించిన వ్యక్తులందరూ సఫలీకృతం అవుతారా అంటే సఫలీకృతం అవరు. మరి సఫలీకృతం అయిన వాళ్ళు ఎవరో? ప్రయత్నించిన వాళ్ళే. ప్రయత్నిస్తే ఛాన్స్ ఏంటంటే ఏదైనా సఫలీకృతం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ప్రయత్నించకపోతే అసలు సఫలీకృతం అనేది లేదు. ప్రయత్నిస్తే కొంచెం ఛాన్స్ ఉంది, సఫలీకృతం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేదా మనం అనుకున్నంత అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఎంతో కొంత అవ్వచ్చు. ప్రయత్నానికి ఎంతో కొంత ఫలితం ఉండదు, ప్రయత్నించకపోతే అసలు ఫలితం ఉండదు. అందుకని చాలామంది భౌతిక విషయ ప్రయత్నాలలో సాగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎంతో కొంత ప్రయత్న ఫలం కనపడుతూ ఉంటుంది అక్కడ. అది సుఖంగానో, భోగంగానో, అనుభవంగానో ఎంతో కొంత ప్రయత్నం ఉంటుంది ఏ విషయంకైనా. ఆ ప్రయత్నానికి ఎంతో కొంత ఫలితం ఉంటుంది. ఆ ఫలితాలు నా వల్లనే జరుగుతున్నాయని మనిషి పరుగులు పెడతా ఉంటాడు. ఇక అది జీవితం మొత్తం చనిపోయే వరకు సేమ్ ఇంతే పరుగు. అది పెద్ద ఆలోచనలు ఏమి ఉండవు అందులో. ఈ పరుగులో మతము, దేవుడు, గురువు, గ్రంథము ఇవి కూడా పార్ట్స్ అయిపోయి ఉంటాయి. వాటి గురించి కూడా ఏమి ఆలోచించరు. ఎందుకంటే మనం పుట్టేటప్పటికి ఏదో ఒక మతం ఉంటుంది మన ఇంట్లో. మనం పెరుగుతున్న దశలో మన ఇంట్లో వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఏమేమి నేర్పుతున్నారో అవన్నీ నేర్చుకుంటూ పెరుగుతాం.
మన జీవన శైలిలో, వ్యవహారంలో, తినటం, తాగటం, మనం నిద్రపోవటం, లేవటం, ఇటువంటి చర్యలన్నీ కూడా మన కుటుంబ సభ్యుల అలవాట్లే మన అలవాట్లుగా మారిపోతాయి. వాళ్ళు పడుకునే టైంకి మనం పడుకోబెట్టేస్తారు, నేర్పుతారు. వాళ్ళు లేచే టైంకి మనం లేపుతారు. అవన్నీ అలవాట్లు అయిపోతాయి రోజు చూసి చూసి. అలాగే మతం అలవాటు అయిపోద్ది, ఆచార సంప్రదాయాలు అలవాటు అయిపోతాయి, దేవుడు అలవాటు అయిపోతాడు. ఇంట్లో ఏదుంటేది అలవాటుగా సాగుతున్నాం తప్ప పరిశీలనగా, పరిశోధనగా, గ్రహింపుగా సాగట్లేదు. అందరూ 199 మంది అలవాటుగా సాగుతున్నాం. అందువలన యాంత్రిక జీవితం అంటే ఏంటి? మనకేది తారసపడిందో, ఇప్పుడు ప్రపంచంలో అందరికీ ధనం మూలం ఇదం జగత్, అది యాంత్రికంగా తారసపడినటువంటి విషయం. ఈ ధనం మూలం ఇదం జగత్ అనేది యాంత్రికంగా తారసపడిన విషయం ప్రపంచంలో. అన్ని అవసరాలకి చుట్టూ ఉన్న వాళ్ళందరూ దాన్ని పట్టుకెళ్తున్నారు, మనం కూడా అవే చేసుకుంటూ వెళ్తాం. వృత్తో, వ్యాపారమో, ఉద్యోగమో, ఏదో ఒకటి, ఏమీ లేకపోతే భిక్షాటంలో. మొత్తానికి ధనం మూలం ఇదం జగత్ అంటే ధనం అంటే ఏంటి? మనకు అవసరమైనవన్నీ దానితో పొందుతాం. అంటే మన వస్తువులే, విషయాలే, కానీ అవన్నీ ధనం ద్వారా వస్తాయి కనుక మన అవసరాలు తీర్చడానికి ఉపయోగపడేటువంటి ఇంధనం ధనం. ఇది వ్యావహారిక సత్యము, దీన్ని కొట్టిపారేయడానికి లేదు. అయితే ఇలా జీవిస్తూ వెళుతున్న వాళ్ళకి, ఇలా సాగుతున్న వాళ్ళకి జీవితంలో అనేక విషయాలు వ్యతిరేకముగా, నెగిటివ్గా తారసపడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు అనుకునేవి జరగవు, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనేకం వస్తాయి. ఈ అనేకం వచ్చినప్పుడు కూడా ఆలోచనలు పడతాయి. ఇక్కడ గౌతమ బుద్ధుల వారికి వచ్చిన ఆలోచన ప్రాబ్లమ్స్ నుంచి వచ్చింది కాదు, సహజంగా వచ్చింది. మనుషుల్ని చూసి వచ్చింది. ఈ అనారోగ్యాలు ఏంటి, అసలు ఈ మనిషి పుట్టుకలేంటి, ఈ మనిషి పెరుగుతూ వృద్ధాప్యం వచ్చి చనిపోవటం ఏంటి, ఆయనకేం ప్రాబ్లమ్స్ లేవు, సహజంగా వచ్చింది. అలా సహజంగా ఒక వ్యధ మనిషిలో ఆలోచిస్తూ ఉంటుంది, మనకైనా ఉంటుంది. మనం అందులో కొంతమంది ఆలోచిస్తున్నాం, ఆలోచించట్లేదు తప్ప ఇందులో అద్భుతమేం లేదు. అసలు ప్రతి మనిషికి ఇది సహజ ఆలోచనే, ఇందులో అద్భుతమేం లేదు. ఆయనకు వచ్చింది నాకు రాలేదని కాదు. కొంతమంది శరీరాన్ని పట్టుకుపోతున్నారు, ధనం అనుకొని వెళ్ళిపోతున్నారు, కోరికలు అనుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా వాళ్ళకి వ్యతిరేకతలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అప్పుడు కూడా మళ్ళీ ఆలోచన వస్తుంది, ఇదంతా ఏంటి అని. అలా వచ్చిన మహాత్ములు చాలా మంది ఉన్నారు. కష్టాల్లోంచి ఈ వైపు, ఈ మార్గంలోకి వచ్చి ఆధ్యాత్మికతను తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే సహజ ప్రవృత్తిలో అసలు ఏ కష్టాలు లేకపోయినా ఇదంతా ఏంటని ఆలోచించి తెలుసుకున్న బుద్ధుడు లాంటి రాజకుమారులు ఉన్నారు. కేవలం ఇది ఆలోచన అనేది మనం ఆలోచించకపోవటమే తప్ప ఇందులో అద్భుతాలు, మహిమలు, మాయలు ఏమి లేవు. మనకు కావలసినట్టుగా మనం ఆలోచించుకుంటూ ఉంటాం, అది మన ఇష్టం. ఆ స్వేచ్ఛ ఉంది, మన ఇష్టం వచ్చినట్టు వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ మనసు, మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది? ఇది మనకి మనుషులందరికీ ఉండేది, అందుకే అన్నీ మాట్లాడుతున్నా. ఇప్పుడు బుద్ధ భగవానుడికి అన్నీ ఉన్నాయి. బుద్ధుడికి రాజకుమారుడుగా ఉన్నాడు, ఇంకా ఆయన బుద్ధుడు అవ్వలేదు, ఆయన సామాన్య మనిషే. ఓ రాజుకుడు కుమారుడు, ఆయన రాజ్యం ఉంది, కానీ ఆయనకు కూడా మానసిక ప్రశాంతత లేదు. అలానే ధనం మూలం ఇదం జగత్ అన్న లోటు ఉందా ఆయనకంటే? ఏమీ లేదు, రాజకుమారుడు అసలు ఆయన. అటువంటి బాహ్య విషయాలు ఏ లోటు లేదు. కొన్ని శారీరక కోరికలు, ఇబ్బందులు ఏమన్నా లేదు, భార్య ఉంది, చక్కటి అందగత్తి అయిన భార్య ఉంది, సంసార జీవితం సాగించుకుంటున్నాడు, పిల్లోడిని కూడా కన్నాడు. కానీ వ్యధ ఎందుకు ఉందంటే ప్రపంచాన్ని చూసి వ్యధ కలిగింది, అది అందరికీ కలగట్లా. అలా కలగకూడదు, కలగాలని రూల్ ఏం లేదు, మనం ఆలోచించట్లా, ఆయన ఆలోచించారు అంతే. ఆలోచిస్తే మనకు కూడా రోడ్డు మీద అందరూ కనపడతారు, భిక్షగాళ్ళు, అనారోగ్యవంతులు, వృద్ధులు, మరణిస్తున్న శవాలు ఎదురుపడతా ఉంటాయి. ఇదంతా తెలిసిందే, మన బంధువుల్లో బొళ్ళు మంది పోయి ఉంటారు, మన ఇళ్లలోనే మన ముందు తరాల వాళ్ళు పోయి ఉంటారు. కానీ మనం ఆలోచన తీసుకోవాలి. మనం ధనం మూలం ఇదం జగత్తు అంటే భౌతికంగా బతుకుతున్న వాళ్ళందరూ, తమ బతుకు తాము బతుకుతున్నాం అనుకుంటున్న వాళ్ళందరూ ధనం మూలం ఇదం జగత్తు కింద బతుకుతున్న వాళ్ళే ఎవరైనా సరే. అలానే వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉండదు. ఎందుకని ఆ ధనంతో తమకు కావలసిన అవసరాలన్నీ తీర్చుకోవచ్చు అని దాని వెనక బరువులు తెస్తున్నారు. కానీ అవసరాలన్నీ తీరుతున్నాయా? డబ్బున్నోళ్ళందరూ రక్షింపబడుతున్నారా?
డబ్బున్న వాళ్ళందరికీ అనారోగ్యాలు తొలగిపోయినాయా? డబ్బున్న వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మాట వింటున్నారు. ఒకళ్ళకొకళ్ళు మనకు ధనం ఉంది, ఇబ్బంది లేదు, తిండికి బట్టకి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు, రోటీ కపడా ఒక మకాన్ అన్నీ ఉన్నాయి, కాబట్టి మనం హాయిగా ఆనందంగా ఉందామని అనుకుంటున్నారా? లేదు. ధనం మూలం యదం జగత్తుగా కనపడుతుంది కానీ మళ్ళీ మానసిక ప్రశాంతత అక్కడ లేదు. అది అసలు ఎక్కడా లేదు. ఎందుకు ఎక్కడా లేదు అంటే ప్రశాంతంగా ఉండవలసింది మన మనసు. మన మనసు ప్రశాంతంగా ఉండడానికి మన కోరికలన్నీ తీరిపోతే, మనం అనుకున్నవన్నీ పొందిపోతే, మనం అనుకున్నట్టే అంతా జరిగిపోతే అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను అని మనం తాత్కాలికమైనటువంటి భావనలో ఇరుక్కుపోయాం. అది ఎప్పటికీ రావట్లా. ఎప్పటికే ఆ మనసుకు శాంతి ప్రశాంతత రావట్లా. అది గౌతమ బుద్ధుడు రాజకుమారుడికైనా అదే జరిగింది, అపర కుబేరులకి అదే జరుగుతుంది, సామాన్య భిక్షకుడికి అదే జరుగుతుంది, మధ్యలో ఉన్న అన్ని రకాల స్థితుల్లో ఉన్న వాళ్ళకి అదే జరుగుతుంది. అసలు మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది? బుద్ధ భగవానుడు ఏం చేశాడంటే జస్ట్ మహాత్ముల చరిత్రలు మనకి మనం నడవటానికి ఉపయోగపడతాయి. అందులో గౌతమ బుద్ధుడు లాంటి మహాత్ముడిది చాలా ప్రాక్టికల్గా ఉండేటువంటి, కళంకము లేనటువంటి, లేదా నన్ను నమ్మండి నేను చెప్పింది నమ్మండి అనేటువంటి విధానం కాకుండా ప్రాక్టికల్గా సహజంగా మనిషి యొక్క ఆచరణ యోగ్యంగా, మహిమలు మాయలు అద్భుతాలు లేకుండా, నమ్మకాలతో పని లేకుండా ఒక మనిషి ప్రాక్టికల్గా జీవించడానికి అనువైనటువంటి మార్గం. అందుకని బుద్ధ భగవానుడిని తీసుకుంది. అలా రమణుని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది చరిత్రలో మనకు అనుకూలంగా కొన్ని దొరుకుతూ ఉంటాయి అంతే. అందుకని మహాత్ముల చరిత్రలు చదువుకోవాలి, తెలుస్తుంది, జీవన విధానం తెలుస్తుంది. అలా ఒక వ్యధ ఆయనలో మొదలైంది. అసలు ఈ చావు పుట్టుకలు ఏంటి, వృద్ధాప్యం ఏంటి, అనారోగ్యాలు ఏంటి, కొంతమంది ఇబ్బందులు పడటం ఏంటి, కొంతమంది సుఖాలు పడటం ఏంటి, అంటే ఈ సృష్టిలో ఉన్న అస్తవ్యస్తత ఏంటి, అసలు ఈ జనన మరణాలకు మూల కారణం ఏంటి, ఇటువంటి ఒక వ్యధ ఆయనలో తయారైంది. అది ఒకరోజు పుట్టదో, అలా పుట్టి 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 పెట్టు పెరుగుతూ తారాస్థాయికి వెళ్ళిపోద్ది. ఇంకా అది ఆయనకి తారాస్థాయికి వెళ్ళిపోయింది. దాని ఆన్సర్ కావాలి. ఇప్పుడు ఆయనకి ఏదో తెలిసిన విషయాలు వింటూ ఉండుంటారు పక్కన, అవన్నీ చరిత్రలో రాయరుగా. అందుకని ఆయన ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలని అంటే అప్పటికే ఉన్నటువంటి గురువులు, మహాత్ములు, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు ఏవో చెబుతూ ఉన్నాయి. అవి చెబుతూ వినుండకపోతే అసలు ఆయనకి ఆ ధ్యాస కూడా పుట్టదు. కాబట్టి ఇది తెలుసుకుందాము అని ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయారు, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా. ఎందుకంటే చెబితే వాళ్ళు అంగీకరించరు, అంతే, అంతకు మించి ఏం లేదు అని ఒక స్టోరీ. మళ్ళీ ఇంకొక విధానమైన స్టోరీ కూడా ఉంది అక్కడ. అయితే ఇప్పుడు మనకి ఆ కథతో పని లేదు. బుద్ధ భగవానుడు వెళ్ళిపోవటం అనేది నిజం, అంతవరకు తీసుకుందాం. ఇప్పుడు అందరూ వెళ్ళిపోవాలంటే అసలు వెళ్ళిపోవక్కర్లేదు. బుద్ధ భగవానుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోలేదు, వెళ్ళటం జరిగింది. కానీ అది ఇంటి క్షేమం కోసం, ఇంట్లో వాళ్ళ కోసం ఆయన వెళ్ళటం జరిగింది. దానికి ఇంకో కథ ఉంది, అంతే తప్ప ఆయన వదిలిపెట్టి పారిపోలేదు. అయితే ఆ కథ కూడా మనకి ఇక్కడ అనవసరం. మనకు కావలసింది మనిషి. ఆయన ఏం చేశారు, ఎలా ఆయన మనశ్శాంతిని కలిగించుకున్నారు, మనశ్శాంతిని ఎలా పొందారు, మనోవ్యభ నుంచి ఎలా బయటపడ్డారు. వెళ్ళిపోయిన ఆయన ఎక్కడికి వెళ్ళారు ఈ ప్రశ్న. అంటే అప్పటికి ఉన్న మతాలు, ప్రచారాలు, గురువులు, మార్గదర్శకులు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎందుకని అవన్నీ వినపడుతున్నాయి, వాళ్ళు ఏదో చెబుతున్నారు, మానసిక ప్రశాంతత వచ్చేస్తుంది, దీని అంతటికి సొల్యూషన్ ఉంది, ఆత్మసాక్షాత్కారం ఉంది, మోక్షం ఉంది, అవన్నీ బుద్ధుడికి ముందు నుంచి ఉన్నాయి. చెబుతున్నారు మహాత్ములు, గురువులు ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉన్నారు. అలా ఆయన ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి ఒక ఆశ్రమం ఏదో పెట్టుకున్నాడు, ఆశ్రమనో మఠమనో పీఠమనో ఏదో పేర్లు ఉంటాయిగా, ఒకటి పెట్టుకున్నాడు. అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు. ఈయన కూడా వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు. అయ్యా నాకు దీని మూలం తెలియాలి, నాకు మానసిక ప్రశాంతత కావాలి, ఆ సత్యం ఏంటో తెలియాలి అంటే, అబ్బో తప్పకుండా తెలియజేద్దాం, మేము అసలు ఇక్కడ ఉంది అదే కదా, ఈ ఆశ్రమం పెట్టిందే అందుకు కదా, ఈ శిష్యులంతా ఉంది అందుకే కదా, మేము రోజు చేసేదే అది కదా, నువ్వు కూడా ఉండిపో చక్కగా అని చెప్పారు. కొంతకాలం అక్కడ ఉన్నారు. ఆయన ఏమీ లేదు, రొటీన్గా లెగుస్తున్నారు, పడుకుంటున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలను యాంత్రికంగా పాటించుకుంటున్నారు.
అవన్నీ ఆయన కూడా చేసి చూశాడు, వాళ్ళు చెప్పినవన్నీ చేశాడు. ఏమి లేదు, యాంత్రిక భౌతిక చర్యలు ఎలా ఉంటాయో ఇక్కడ దైవీపరమైన చర్యలు చేస్తున్నారు. దానికి డ్రెస్సులు రంగుల బట్టలు కట్టుకున్నారు, ఆ వేషధారణలు అలా వేసుకున్నారు. ప్రజల నుంచి డబ్బులు భిక్షలు తెచ్చుకొని ఇక్కడ ఒక ఊరినే ఒకటి పెట్టుకున్నారు, ఆశ్రమం మఠమో పీఠమో ఏదైతే అది ఆ పేరు పెట్టుకున్నారు, అక్కడ బతుకుతున్నారు. కానీ ఆ సత్యము తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. వాళ్ళకి తెలుసు అనుకున్నాడు ఆయన, అది నడుపుతున్న గురువుకు తెలుసు అనుకున్నాడు, ఆయన నమ్మి ఉన్న శిష్యులకు తెలుసు అనుకున్నాడు, ఏదో ఇక్కడ పొందుతాం మనం అనుకున్నాడు, మనశ్శాంతి దొరుకుద్ది అనుకున్నాడు. ఏమీ లేదు, చక్కగా వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని వదిలేసి ఇళ్ళు వదిలేసి ఇక్కడికి వచ్చి చక్కగా ఈ రంగు బట్టలు కట్టుకొని ఈ విధానంలో ప్రజల నుంచి డబ్బులు తెచ్చుకొని భిక్ష తెచ్చుకొని డొనేషన్లు కలెక్ట్ చేసుకుంటా అక్కడ సాంప్రదాయాలు ఏవి పెట్టుకొని ఉదయం ఎన్నింటికి లేవాలి, ఇలా చేయాలి అలా చేయాలని వంటలు వండుకొని తిని హాయిగా ఉంటున్నారు. వాళ్ళు పెట్టుకుని నిత్యకృత్యాలు ఉన్నాయి, ప్రేయర్స్ విధానాలు ఇవన్నీ పెట్టుకున్నారు, ప్రార్థనా విధానాలన్నీ అవి చేసుకుంటున్నారు. ఈయన అడిగాడు వాళ్ళని, ఏంటండి అని. ఇంతే ఇలా ఉండటమే అన్నారు. ఇదేంటి ఇంతే ఇలా ఉండటమే, ఇది ఇంక ఇంట్లో ఉండడానికి ఇక్కడికి తేడా ఏముంది ఆయన. ఇది కాదని ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఇంచుమించు ఇలాగే జరుగుతుంది. మళ్ళీ ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఇంచుమించు ఇలాగే జరుగుతుంది. ఇలా ఒక 5-6 గురువులు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పెట్టుకున్న స్థావరాలు, ఆశ్రమాలు అనాలో మరి ఏమనాలో, పీఠాలు పేర్లు తెలియదు, గురువులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, సాధనా మార్గాలు ఉన్నాయి, అన్నీ చేసుకుంటున్నారు. అన్ని చోట్లకి వెళ్ళాడు ఆయన. కొన్ని చోట్లయితే ఈయనలో ఉన్న ఆసక్తిని చూసి ఆ గురువులు ఈయన ఉండిపోమన్నారు. మా తర్వాత ఈ ఆశ్రమ అధిపతిగా లేకపోతే ఈ పీఠాధిపతిగా మేము పెట్టింది ఏదో, దీనికి తర్వాత అధిపతిగా నువ్వే ఉంది కానీ నీకు అప్పచెప్పేస్తాం, ఉండిపో, నీకు చాలా ఆసక్తి ఉందన్నారు. ఊరిని మఠం అప్పచెప్పటం, ఈ పీఠం అప్పచెప్పటం, ఈ ఆశ్రమం అప్పచెప్పటం ఈ నాకెందుకయ్యా, నేనే ఆ రాజ్యం వదిలేసి వచ్చేసానని మనసులో అనుకొని సత్యాన్ని చెప్పలేరా, ఓహో వీళ్ళ ద్వారా సత్యం తెలియదు, వీళ్ళు యాంత్రికమైనటువంటి దైవీ కార్యాలు చేసుకుంటున్నారు, దానికి ఏదో మతమనో మార్గమనో భక్తనో పేర్లు పెట్టుకున్నారు అంతే అని చెప్పి ఇలా కాదు, వీళ్ళందరి దగ్గర సమయం వృధా చేసుకున్నారు. అప్పటికి చాలా సమయం గడిచింది, ఆయన వెళ్ళి చాలా కాలాల పాటు ఉన్నారు వాళ్ళ దగ్గర. నాకు స్వీయముగా నేనే ప్రయత్నించుకోవాలి అని మొదలుపెట్టారు, వెళ్ళిపోయారు ఒంటరిగా. అలా వెళుతున్న ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలలో ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రవర్తన, ఆయనలో నిజాయితీ, ఆయనలో ఉన్నటువంటి సత్య అపేక్ష, సత్య దృష్టి చూసి కొంతమంది ఆకర్షితులయ్యారు. ఒక 5 ఎంతమంది ఆయన్ని అనుసరించారు, మేము కూడా మీతో వస్తాం. వీళ్ళందరూ కలిసి స్వీయ అన్వేషణ మనమే చేసుకోవాలి అని బయలుదేరారు. ఇక వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన ఏం ప్రతిపాదించుకున్నారంటే, అసలు మనసుకు బలం ఎక్కడి నుంచి వస్తుంది, మనశ్శాంతి లేదండి, మనసు పరుగులు ఆగట్లేదుగా, కాబట్టి ముందు మనసుకు బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆహారం తినటం వలన, శారీరక బలం వలన మనోబలం పెరుగుతుంది. కాబట్టి మనసుని బలహీనపరచాలి అంటే ముందు ఈ ఆహారాన్ని తగ్గించి శరీరాన్ని బలహీనపరిచి మనసును బలహీనపరిస్తే మనసు కంట్రోల్లోకి రావచ్చు అని ఆయన ప్రయత్నించారు. అంటే మొదటి నుంచి ఇంక ప్రయత్నాలు మొదలుపెట్టారు, ఈ గజిబిజి పరుగులు మనసుతోనేగా. అందుకని ఆయన స్వీయ ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ స్వీయ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పారనమాట. ఆయన మనం మాట్లాడుకుంటాం, ఒక 5 ఆయనతో వచ్చారుగా, ఈయన ఎలా అయినా ఏదైనా తెలుసుకుంటాడు, ఈయనతో ఉంటే మనం కూడా తెలుసుకోవచ్చనే ఆయన ఒక నిష్టని చూసి, ఆయనలో ఉన్నటువంటి పట్టుదలను చూసి వచ్చిన వాళ్ళు వాళ్ళకి చెప్పాడు ఆయన, ఇలా నేను మొత్తం నిరాహారిగా ఉండిపోతాను, ఆహారం ఇవ్వను, అప్పుడు మనసు పరుగులు తీయదు, మనసు పరుగులు ఆగుతాయి అని చాలా రోజులు ఆహారం తీసుకోకుండా ఉండిపోయారు. అలాగే ఉంటున్నారు, తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇక ఆయన ఎలా అయిపోయారంటే చర్మం బొయ్కిలకి అంటుకుపోయింది, ఆహారం లేదు, నిరాహారిగా ఉండిపోయారు. అలా కొన్ని రోజులు గడిచిపోయి ఇక అడుగు తీసి అడుగు కూడా వేయలేని నిస్సహాయతకు వచ్చేసారు. కాలు కదపలేకపోతున్నారు, శరీరంలో బలం లేక. అలా జరిగి స్పృహ తప్పి పడిపోయారు, ఇంకా స్పృహను కూడా కోల్పోయారు. అంతవరకు ప్రయత్నించారు ఆయన. ఆయన పడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక స్త్రీ, ఏదో సుజాత అని ఒక పాప అని చెబుతారు, సరే ఎవరైనా ఒక స్త్రీ, ఒక పిల్ల,
ఈ పడిపోయిన ఈయన్ని చూసి వీళ్ళందరూ భిక్షకులుగా ఉండటం తిరగటం అక్కడ వాళ్ళు చూసే ఉంటారు ఇవన్నీ సహజంగా. చూసి ఈయనకి కొంచెం ఆహారం తీసుకొచ్చి పెట్టింది, ఏదో పరమాన్నం లాంటిది తెచ్చి పెట్టింది అంటారు. ఆయన లేపి తట్టి పెడితే ఆయన తీసుకొని ఆతృతగా తినేశారు. అంటే ఆతృతగా తినడానికి ఆహారం కోసం కాదు, ఆయనకు ఒక అనుభవం వచ్చింది. ఏంటంటే ఇప్పుడు అసలు నేను మనసుకు బలం శక్తి వలన కలుగుతుంది, ఆ శక్తి ఆహారం వలన వస్తుంది. అందువలన మనసు పొగరు తగ్గట్లేదు, పరుగు తగ్గట్లేదు, అహంకారం తగ్గట్లేదు. ఇలా భావించుకొని ఆహారాన్ని ఆపేశాను. ఆపేస్తే నా పరిస్థితి ఏమైందంటే అసలు నేనే అడుగు తీసి అడుగేయలేకపోగా ఆలోచన కూడా నశించిపోయి స్పృహ తప్పిపోయాను. ఇప్పుడు నా స్పృహలో అసలు నేను నాకు స్పృహ లేదు. నాకు స్పృహ లేకపోతే నేనేం సాధన చేస్తాను? అసలు మనసు కంట్రోల్లోకి వచ్చిందో లేదో, మనసు పరుగులు ఆగినాయో లేదో, మనసుకు శాంతి ఎలా వస్తుందో లేదో నాకెలా తెలుస్తుంది? ఇంకా ఇది ముందుకెళ్తే చచ్చిపోతాను అంతే. కాదు, ఇది కాదు అనేటువంటి ఎరుకొచ్చింది. ఎలా కాదు, శరీరం నిలిచి ఉండాలి, నా స్పృహ నాకు తెలుస్తూ ఉండాలి. అప్పుడు నేను ఆ మనస్సుని కంట్రోల్ చేయాలి. నా పరుగులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి, మనశ్శాంతిని పొందాలి. ఆ భావనతో ఇప్పుడు నేను ఆహారం తీసుకుంటే తప్ప నా స్పృహ నాకు నిలబడదు, ముందు అసలు నేను నిలబడలేను అని ఆ ఆహారాన్ని స్వీకరించారు. ఆయన తీసుకొని తిన్నారు. అయితే పక్కన ఉన్న వాళ్ళు 5 అనుసరించి వచ్చిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు బుద్ధుడు నిర్ణయం మారిపోయింది, బుద్ధుడు మామూలుడు అయిపోయాడు, ఆహారాన్ని జయించలేకపోయాడు, ఆహారం తీసుకు తినేశాడు అని చెప్పి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థం చేసుకోవటం. అందుకే ఇది గురువులు మహాత్ముల వల్ల అయ్యేది కాదు, నీకు నువ్వే సాధన చేసుకోవాలి. బుద్ధుడు గురువులను వదిలేసి వచ్చాడు, వాళ్ళు ఆశ్రమాలు అన్ని పెట్టుకు కూర్చున్నాడు. అక్కడ 100 మంది శిష్యులు అక్కడ ఉన్నారు, ఆయన వచ్చేసాడు అంతే. వాళ్ళు అదే పట్టుకు సాగుతున్నారు. ఎందుకని ఆ కాలక్షేపం బాగుంది, మనసుకి మనోవ్యాపకం దొరికింది వాళ్ళకి. ఆయనేమో అంతు చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు భక్తి పేరుతో, మతం పేరుతో, దైవం పేరుతో, గురువు పేరుతో, జ్ఞానం పేరుతో మనోవ్యాపకం సాగించుకుంటూ ప్రజల నుంచి డబ్బులు అడిగి కష్టపడకుండా గురువులు మహాత్ములు అని లేదా సన్యాసులు భిక్షకులు అని ప్రజల నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో వాళ్ళు ఇచ్చిన భిక్షాన్నాలతో లేదా వాళ్ళు ఇచ్చిన వస్త్రాలతో కాలక్షేపం చేసేసుకుంటున్నారు. ఏదో వ్యాపకం పెట్టుకున్నారు, ప్రార్థనలని అయ్యా నిన్నింటికి లేవాలి, నిన్నింటికి పడుకోవాలి, మధ్యలో అన్ని వ్యాపకాలు పెట్టుకున్నారు. అది భౌతికపరమైనటువంటి సంసారపరమైన వ్యాపకం అయితే ఏంటి, దైవీపరమైనటువంటి మతపరమైనటువంటి సాధనాపరమైనటువంటి వ్యాపకం అయితే ఏంటి, ఏదైనా ఒకటి మనోవ్యాపకం జరిగింది అక్కడ. కానీ సత్యం తెలియబడాలి, అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు. అలా చాలా కాలం చూశాడు, ఒకళ్ళని కాదు 5 వదిలేసి వెళ్ళిపోయాడు. 5 ప్రదేశాలకు వెళ్ళాడు. ఇండివిజువల్గా సాధించుకోవాలి. ఎందుకంటే ఈ విధానాలన్నీ చేయటం వలన ఈ విధానాలు కాదు అనేది కూడా తెలిసింది ఆయనకి. ఇప్పుడు 5 రకాల విధానాలు, మతపరమైన విధానాలు సాధనలు చేయించారు, చేస్తున్నారు, చుట్టూ ఉన్నోళ్ళు చేస్తున్నారు, ఏం చేత చేయించారు. అప్పుడు వాటి వలన పొందలేకపోయానని కూడా తెలిసింది ఆయనకి. అది యాంత్రిక చర్య, మనోయాంత్రిక చర్య జరుగుతుంది అక్కడ అంతే. అందుకని ఇప్పుడు మనస్సును నిగ్రహించడానికి ఆహారాన్ని మానేశారు. సరే, ఆయనతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆయన ఆహారం తినేటప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన స్వయంగా ప్రాక్టీస్ చేయటం వలన ఆహారం తీసుకోకపోతే అసలు స్పృహే లేదు, చనిపోతాను, నేనే అసక్తుడిని అయిపోయాను, నా శరీరాన్ని నేను కలపలేకపోతున్నాను, ఇప్పుడు నేను ఎలా తెలుసుకోగలుగుతాను? అసలు బుద్ధి విచక్షణ కూడా పోయింది, స్పృహ పోయింది. కాబట్టి స్పృహ ఉండటానికి తగినంత ఆహారం ఉండాలి అని మధ్య మార్గము అనేటువంటి కొత్త ఆవిష్కరణ అప్పుడే పుట్టింది ఆయనకి. సరికొత్త ఆవిష్కరణ తనలో తనకే పుట్టింది. ఏంటంటే అతిగా లాలసగా రుచుల కోసము భోగము కోసము తినకూడదు. అలానే నిరాహారిగా శరీరం శుష్కింపజేసుకొని శరీరాన్ని బాధ పెట్టుకొని సృహ తప్పిపోయేలా తినకుండాను ఉండకూడదు. ఎంత అవసరమో అంత మితాహారిగా ఉండాలి, ఆహారం మానకూడదు. అదే మధ్య మార్గం. సమ్యక్ ఆహారము, సరిపడినంత సరి అయిన ఆహారం. సమ్యక్ అనే పదం ఆయన తల్లో అప్పుడే ఆవిర్భవించింది, అదే మధ్య మార్గం. సమ్యక్ అంటే సరి అయిన, సరిపోయినంత ఆహారం తినాలి. అది బరువైపోయి బద్ధకమైపోయి
నేను తినేసిన ఆహారమే నాకు బద్ధకమైపోయి నేను శరీరాన్ని కదపలేక, లేదా ఇంత ఒళ్ళు వచ్చేసి, ఊబకాయం వచ్చేసి, ఇక నేను ఒక పిచ్చితో, ఒక లాలసతో, రుచి లేకపోతే నేను తిన్నాను వదిలేసి, అలా కాదు. శరీరానికి ఆహారం ఔషధం లాంటిది. నేను బ్రతికి ఉండి, నేను ఆలోచించగలిగి ఉండి, నేను ఎలా బ్రతుకుతున్నానో నన్ను నేను గమనించుకోగలిగి ఉండి, నా మనోపరుగులు, నా గుణాలు, నా స్వభావములు, నా బుద్ధి, నా మనసు, నా శరీర పనితీరులు నేను గ్రహించుకోగలిగి ఉంటేనే కదా అసలు నేను ఏదైనా చేయగలను, ఏదైనా పొందగలను. కాబట్టి అంతవరకు శరీరానికి ఆహారం ఇవ్వాలి, ఔషధము వలె. అంతే తప్ప రుచి కోసం, లాలస కోసం తినకూడదు అని అప్పటి నుంచి భిక్షక వృత్తి. ఎవరు ఏది పెడితే అది తనకు సరిపడినంత, మళ్ళీ తీసుకున్నది పారేయకూడదు, పారేసే అంత తీసుకోకూడదు, ఎక్కువ తీసుకోకూడదు, ఎంత కావాలో అంతే. ఒక ముద్ద తగ్గినా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ తీసుకుంటాం రేపు. భిక్షక యాచక వృత్తులు ఏముంది, మళ్ళీ తింటాంగా. అందుకని ఏ వృధా లేకుండా కొంచెం తీసుకొని తినాలి. వాళ్ళు ఏది పెడితే తినేయటమే, ఇది తింటాను ఇది తినను అనేది ఉండకూడదు. ఎందుకని శరీరం బతకడానికి ఔషధం అంతే అది. అలా ఒక మధ్య మార్గపు ఆవిష్కరణ ఆయనలోనే జరిగింది. ఆయన సాధన చేయటం వలన, నిరాహారిగా ఉండటం వలన, సృహదప్పి పడిపోవటం వలన తనలోనే తనకు లభించినటువంటి ఒక దారి, మధ్య మార్గం, సమ్యక్, సరి అయిన. ఆయన పాళీ భాషలో మాట్లాడారు, అందుకని ఆ పదాలు ఏమైనా అలా ఉంటాయి. సమ్యక్ అనే పదం బహుశా అక్కడి నుంచి వచ్చి ఉండవచ్చు. దాని అర్థం సరి అయిన. సరి అయిన అంటే సరిపోయినంత. అన్నింటిలోనూ ఆ మధ్య మార్గాన్ని పెట్టారు ఆయన. అలా బుద్ధుడు చెప్పిన అష్టాంగ యోగ మార్గం అని, పతంజలి చెప్పిన అష్టాంగ యోగ మార్గంలోనే లాగానే ఆయన కూడా అష్టాంగ యోగ మార్గాన్ని చెప్పారు. ఏం లేదు, దాన్ని సరి అయిన అనే పదం జోడించారు. సమ్యక్ అంటే సరైన దృష్టి, సరైన వినికిడి, సరైన ఆలోచన, సరైన ప్రజ్ఞ, అన్నీ సరిగ్గా ఉండాలి, మితంగా ఉండాలి, సరిపోయినంత ఉండాలి. అప్పుడు ఆలోచన వచ్చినాక ఏం చేశారు ఆయన? భిక్షాటన చేసుకుంటూ ఈ 5గురు ఈయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 5గురు వెళ్ళిపోయారు ఆయన వదిలిపెట్టేసి. ఎందుకని ఆహారం తిన్నని చెప్పాడు, ఆహారం తినేశాడు, కాబట్టి ఈయన ఇంకా తప్పేశాడు. ఈయన నిలబడలేకపోయాడు, ఆకలి బాధగా ఉండలేకపోయాడు. ఇలాంటి ఆలోచనలు చేస్తాం మనం. మన శక్తి సరిపోదు. ఇంకొకళ్ళు మనకెందుకు గొడవ, మన ప్రయత్నం మనకు తెలుస్తుంది. అందుకని బుద్ధుడు అసలు అదేం పట్టించుకోవాలి, అనుసరించి వచ్చిన వాళ్ళే, వెళ్ళిపోయిన వాళ్ళే. అప్పుడు ఆయనకి ఒక విషయం స్ట్రైక్ అయింది. తగినంత ఆహారం తీసుకుంటూ, శరీరం పడిపోకుండా చూసుకుంటూ మనోపరుగుని ఆపాలి, అంతే చేయాల్సింది అని ఆయనలో ఆయనకి మెరిసినటువంటి మెరుపులు ఈ మధ్య మార్గం ఇవన్నీ. అలానే ఏం పెద్ద గొప్పవి కాదు, ఆలోచిస్తే మనకు కూడా తెలుస్తుంది. మనకు తెలియదండి, అతిగా తినకూడదు, అతిగా తింటే అనారోగ్యాలు వస్తాయి, డాక్టర్లు అందరూ చెబుతారు. తక్కువ తినకూడదు, దానివల్ల కూడా అనారోగ్యాలు వస్తాయి. సరైన మీ పోషకాలు, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, లవణాలు అవన్నీ దొరకవు నీకు శరీరానికి. అందుకని సరైన పోషకాహారం తినండి, తగుమాత్రంగా తినండి అని చెబుతూ ఉంటారు. అది మనకే తెలుసు, కానీ పాటించం. ఆయన పాటించారు. పాటించటం, పాటించకపోవటం, తెలియటం వల్ల ఉపయోగమే ఉంది. తెలిసినా పాటించకపోతే, మనకు తెలుసు అన్నీ, తెలిసినా పాటించం. మనకు తెలుసు కనుకనే ఇప్పుడు మనం ఎవరైనా ఉపన్యాసాలు చెబుతున్నా, ఇలాంటి శీర్షికలు వింటున్నా అవును అనిపిస్తుంది. ఎందుకని తెలుసు మనకి, కానీ మనం పాటించట్లేదు. అలా బుద్ధుడు అసలు మనసుని నిలబెట్టాలి అంటే మనసుకి అనేక రకాలైనటువంటి విషయాలు ఇవ్వటం కాదు, ప్రత్యామ్నాయాలు ఇవ్వటం కాదు. అంటే నా మనసు ఆగట్లేదండి, పరుగులు చేస్తుందండి, అది ఎక్కడ ఆగట్లేదు అంటే, సరే ఒక పని చేయి, ఇదిగో నువ్వు ఈ లోపల ఇదిగో ఈ పేరు తలుచుకుంటా ఉండు, ఈ నామం తలుచుకుంటా ఉండు, ఈ మంత్రం చేసుకుంటా ఉండు, ఈ జపం చేసుకుంటా ఉండు. నేను వాటిని తక్కువ చేయట్లేదండి, అవి ఒక రకమైన మార్గాలు. కానీ ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే మనసుకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వటం కాదు, సూటిగా మనసు వైపు వెళ్ళిపోవటం. సూటిగా మనసులోకి వెళ్ళిపోయి దానిని నిశ్చల స్థితిలో ఉంచేలా మనమే ప్రయత్నించుకోవటం, అది పరుగులెట్టకుండా. పరిగెట్టే మనసుకి ప్రత్యామ్నాయం ఇవ్వటం కాదు, పరిగెట్టకుండా ఉండేలా దానికి ఏర్పాటు చేయటం. ఎలా పరిగెట్టకుండా ఉండాలో దాన్ని చూడటం.
అంటే మనసులోకి వెళ్ళిపోయి మనసులో కూర్చొని మనసుతో స్థిరత్వాన్ని పొందడం. అది ఒక మెరుపులో మెరుస్తుంది. ఇవన్నీ ఆయనకి మెరుస్తున్నాయి. ఎందుకని ఒక సాధన మొదలైంది. తనలోనే తనకి జ్ఞానం మెరుస్తుంది, తనలోనే తనకు ఆన్సర్లు వస్తున్నాయి, తనలోనే తనకు ఏం చేయాలో తెలుస్తుంది. అలా ప్రయత్నించాలి. ఆయన ఎక్కడి వరకు ప్రయత్నించారు? స్పృహ తప్పి పడిపోయారు సాధనలు, అన్నం మానేసి. అంటే అన్నం మానేస్తే దారి వస్తుందని ప్రయత్నాలు చేయబాకండి. ఏ ప్రయత్నమైనా మనలో మనకు పుడుతుంది. వింటూ వింటూ ఉండగా దారులన్నీ మనలోనే ఉన్నాయి, మనలోనే ఓపెన్ అవుతాయి. ఎందుకంటే అది పొందవలసింది మనమే, అది ఆల్రెడీ మనం అయ్యే ఉన్నాం. మనం తెలుసుకోవడానికి వచ్చిన ప్రాబ్లం ఏముంది? శరీరము, మనసు, ప్రాణశక్తి. అయితే ఇది చిన్నప్పటి నుంచి మనకు చెప్పబడలేదు కనుక బయట తిరగడం అనేది అవసరం కనుక, ధనం మూలం మీద జగత్ అనేది నిజమే కనుక, అది కొంతవరకు అవసరమే కనుక దాన్ని వ్యసనం చేసుకోకుండా, పిచ్చి చేసుకోకుండా దాని వైపు వెళ్తా కొంత దీనికి సమయం మిగిల్చుకొని చేసుకుంటే వస్తుంది. కాదు మనకి చిన్నప్పటి నుంచి చెప్పబడలేదు. ధనం మూలం మిదం జగత్తు అంటే ధనం అంటే ఒకటి ధనమని కాదు, దాని నుంచి వచ్చే సుఖాలు, ఇంద్రియ సుఖాలు, శరీర సుఖాలు, భోగాలు మొత్తం అందరూ అలా పరిగెత్తుతూ చనిపోతున్నారు కనుక మనం అలాగే వచ్చాం. మనం అదే సత్యం అనుకొని వచ్చాం. కొంతమందికి వ్యధ కలుగుతుంది అని చెప్పాను. ఆ కొంతమందికి కలిగిన వ్యధ వాళ్ళు జీవన్ముక్త స్థితికి ప్రయత్నించారు. ఆ వ్యధ కలిగి ఆ బాధ కలిగినా కూడా ప్రయత్నం మళ్ళీ వాళ్ళకి అనుకూలించాలి. బుద్ధుడు చాలా చోట్లకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు. ఆయన ఇక్కడ కాదు అని చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళాడు ఆయన. వాళ్ళు చెప్పలేకపోయారు, అందించలేకపోయారు. అప్పుడు స్వీయ ప్రయత్నానికి వెళ్ళాడు ఆయన. ఆ స్వీయ ప్రయత్నంలో ఆయనకి ఆహారం మానేసి స్పృహ తప్పినాక వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే అసలు స్పృహ తప్పిపోతే సాధన ఎలా కుదురుతుంది అని. అయితే స్పృహ తప్పకపోతే ఆ విషయం తెలియదుగా మనకి. ఇప్పుడు వెంటంటే అది మామూలుగా అనిపించవచ్చు. ఎందుకంటే స్పృహ తప్పే అంత తిండి మానేయాలని అసలు మనం అనుకోం కాబట్టి ముందే అది తీసుకొని అయ్యో బుద్ధుడు స్పృహ తప్పేశాడు కాబట్టి మనం అసలు ఆహారం మానకూడదు, కావాలంటే ఇంకో పూట ఎక్కువ తినాలనుకుంటాం మనం. కాదు, ఒక ప్రయత్నానికి ఏదో ఒక నాంది పలుకుతూ వెళ్ళాడు ఆయన. అహంకారం తగ్గాలంటే, పొగరు తగ్గాలంటే, మనసు పరుగు తగ్గాలంటే బలం తగ్గాలి. బలం తగ్గాలంటే బలం ఆహారం నుంచి వస్తుంది కనుక బలహీనపరచాలంటే దాన్ని ఆహారం మానేయాలి. ఏదో ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. అందులో నిజాయితీగా స్పృహ తప్పిపోయే వరకు ఆహారం మానేశాడు ఆయన. చిక్కి శల్యమైపోయాడు ఆయన. అప్పుడు మానేశాడు కనుక, స్పృహ తప్పిపోయాడు కనుక మళ్ళీ స్పృహ వచ్చినాక ఎవరో ఆహారం తీసుకొస్తే ఆహారం తినే లోపల ఆహారం ఎందుకు తినాలో ఆయన మనసు చెప్పింది, ఆన్సర్ చెప్పింది. నువ్వు అసలు స్పృహలో ఉంటే కదా ఏదైనా తెలుసుకోగలవు, అహంకారం ఆపగలవు, మనసు ఆపగలవు, అసలు ఆలోచించగలవు. స్పృహే లేకపోతే ఇంకా కొంచెం ముందుకెళ్తే చనిపోతావు, అసలు నువ్వే ఉండవు. అప్పుడు నువ్వు ఇంకా తెలుసుకునేది ఏముంటుంది? నీ వ్యధకి సమాధానం ఎక్కడ దొరుకుద్ది? నువ్వు మనశ్శాంతిని పొందలేదుగా, స్పృహ కోల్పోయావు అంతే. నీకు సత్యం తెలియదుగా. అది ఆయనకు పుట్టింది. అది చేస్తే పుడుతుంది, చేయకుండా ఎందుకు పుడుతుంది? మనం చెయ్యం. ఇలా ఉపన్యాసాలు చెప్పుకుంటాం. నేను చేయను, ఇలా నేను చెబుతాను, వెళ్ళి శుభ్రంగా తినేసి పడుకుంటాను. అలా విన్నవాళ్ళు కూడా అలాగే ఉంటారు ఇంచుమించు. కానీ చేసిన వాళ్ళు అది అయిపోతూ ఉంటారు. చేసిన వాళ్ళకి వాళ్ళల్లోనే ఆన్సర్ పుడుతుంది, సమాధానం పుడుతుంది. ప్రశ్న ఎక్కడ ఉందో సమాధానం అక్కడే పుడుతుంది. ఎప్పుడు సాధన చేసినప్పుడు, ఆ ప్రశ్న కోసం తప్పించినప్పుడు, ఏదో ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆయన ప్రయత్నించారు. అందుకని ఆయనకు కలిగింది మధ్య మార్గం. అతిగా తినొద్దు, తక్కువ తినొద్దు, అతిగా నిద్రపోవద్దు, తక్కువ నిద్రపోవద్దు. అలా శరీరాన్ని అతిగా కష్టపెట్టద్దు, అసలు కష్టపెట్టకుండా ఉంచొద్దు. అలా అన్నింటికీ మధ్య మార్గం. జీవితంలో ప్రతి దానికి మధ్య మార్గం. అతిగా చేయొద్దు, అసలు చేయకుండా ఉండొద్దు, మధ్య మార్గం. అది ఆయనలో ఆయనకు పుట్టిన ఆయన స్వీయ ఆవిష్కరణ. ఏంటంటే అది మామూలుగా వినిపించవచ్చు, మనకి తెలిసినట్టు అనిపించవచ్చు, కానీ మనకు ఆచరణలో లేదు. మనం ఎటోకట్టు పోతాం, మధ్య మార్గంలో ఉండం మనం. అయితే అటు పోతాం, లేకపోతే ఇటు పోతాం. కానీ ఆయన మధ్య మార్గంలో జీవించి చూపించారు. అప్పుడు జీవిస్తూ ఆయన ఏమనుకున్నారంటే, ఈ మనస్సు పరుగులు, ఈ అహంకారపు చర్యలు ఆగాలి అంటే నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆటి మూలాన్ని పట్టుకోవాలి. వాటికి ప్రత్యామ్నాయాలు ఇవ్వటం కాదు. ఆ ప్రత్యామ్నాయాలు ఇవ్వటం అనేది ఆయన గురువుల దగ్గర నేర్చుకొని వచ్చాడు. 5-6 గురువుల దగ్గరికి వెళ్ళి 5-6 ఆశ్రమాల్లో అనేక నెలలుండి సాధనలు చేశాడు ఆయన. అక్కడంతా తిరిగి వచ్చాడు ఆయన. అప్పుడు ఆ సాధనలన్నీ తెలుసు ఆయనకి, వాళ్ళు చెప్పినవన్నీ తెలుసు. ఇవి కాదు, ఇవన్నీ ప్రత్యామ్నాయాలు. ఎందుకంటే నేను వీటి ద్వారా పొందలేదుగా. కాబట్టి ఇప్పుడు నేను సూటిగా
దానిలోకి వెళ్ళిపోవాలి, ఆ మనసులోకి వెళ్ళిపోవాలి, అహంకారంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అక్కడే కూర్చొని దాంతో పరిష్కరించుకోవాలి. నాలోకి నేను వెళ్ళిపోవాలి, నా అంతరంగంలోకి నేను వెళ్ళిపోవాలి. ఆ మనస్సు నాదే, అహంకారం నాదే, ఆ పరుగులు నావే, ఎవరియో కాదు. కాబట్టి ఎవరివో కాని దానికి నేను ఏదో ప్రత్యామ్నాయాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉందో, ప్రత్యామ్నాయం ఇచ్చి ఇంకొకటి ఏదో నామం చేసుకుంటా, ఇంకోటి ఏదో జపం చేసుకుంటా, ఇంకోటి ఏదో తపం చేసుకుంటా. మళ్ళీ చెబుతున్నా, ఆ జపతపాదులు తప్పని నేను అసలు చెప్పట్లేదు. ఆయన ఎన్నుకున్న మార్గపు విషయాన్ని విశ్లేషిస్తున్నాను అంతే. ఎందుకని అవన్నీ చేసి వచ్చేసారు, అది కూడా చెబుతున్నా. ఆయన కూడా కాదనలా, ఆయన కూడా విమర్శించలా, విభేదించలా. ఆయన అందరు గురువుల దగ్గరికి వెళ్ళి అవన్నీ చేసేసి బయటకు వచ్చారు. అప్పుడు ఇవన్నీ కాదు అని తెలుసుకున్నారు. ఇప్పుడు నాలోకి నేను సూటుగా వెళ్ళాలని తెలుసుకున్నారు. అక్కడ విషయాన్ని బాగా చక్కగా తెలుసుకోవాలి మనం. వంకర బుద్ధితో అసలు ఆలోచించకూడదు. ఆయన అన్నీ చేసి వచ్చారు, గురువులను అనుసరించి వచ్చారు, వాళ్ళు నేర్పిని అన్నీ నేర్చుకొని వచ్చారు, చేశారు, ఆచరించారు, వచ్చారు. ఇప్పుడు సూటుగా నాలోకి నేను వెళ్ళాలని తెలిసింది. అందుకని తగుమాత్రం భిక్షాన్నం తీసుకుంటూ చక్కగా ఒక ప్లేస్కి వెళ్ళారు. ఇక నేను అన్నీ తిరిగాను, ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఆహారం మానేశాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు నన్ను వదిలేసిపోయారు. నువ్వు ఆహారం తిన్నావన్నారు, నువ్వు దారి తప్పేసావన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటి, నేను చనిపోతే, ఇప్పుడు ఇదే మార్గంలో ముందుకెళ్ళి బుద్ధుడు చనిపోతే, బుద్ధుడు పొందాడు, మహాత్ముడు, గొప్పవాడని సమాధిని పూజిస్తారు. ఎంత జరిగేది. మనుషులు ఇలాగే ఉంటారు. నిరాహారిగా ఉండి ప్రయత్నించి బుద్ధుడు చనిపోయాడు కాబట్టి ఆయన సమాధిని పూజను మొదలెడతారు. ఇప్పుడు తిన్నాడు కాబట్టి తిరిగి వెళ్ళిపోయారు. అందుకని పక్క వాళ్ళ మెప్పు అసలు కోరపాకండి, పక్క వాళ్ళ ఇంక చూడపాకండి. ఉండేవాడు ఉంటాడు, వెళ్ళిపోతాడు. మీకు అసలు మనుషులతో పని ఏంటి? అసలు ఎవరో ఉండాలని కూడా కోరుకోబాకండి. నాకు నేను పొందాలంతే, నన్ను నేను తెలుసుకోవాలి. అప్పుడు బుద్ధుడు చక్కగా ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాడు. తిరిగాను, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇక అనవసరం, ఇక తిరగటం లేదు. భిక్షాన్నానికి కాలకృత్యాలకి లేవటం తప్ప నేను పొందాలనుకున్నది పొందే వరకు, ఆ సత్యం అర్థమయ్యే వరకు, ఆ మానసిక శాంతి లభించే వరకు, ఈ అహంకారం అణిగిపోయే వరకు ఈ చెట్టు కిందే నా జీవితం, ఈ ప్రదేశమే నా జీవితం. లెగుస్తారు కాలకృత్యాలకి, ఏదో భిక్షాన్నం ఎవరన్నా తెచ్చి పెడితే లేదేళ్ళు భిక్ష తెచ్చుకుంటారు అని నిర్ణయించుకొని అక్కడ ఉండిపోయారు ఆయన. ఇంకా తన అంతరంగంలోకి తాను వెళ్ళిపోయారు. ఎందుకని తను చేసినటువంటి గతంలో గురువుల దగ్గర చేసిన సాధనలు ఉన్నాయి అనేక రకాలు, వాటి ద్వారా కొంత అర్థమైంది. తను స్వయంగా చేసుకుంటూ ఆహారం మానేసి వచ్చి అక్కడి నుంచి కొన్ని తనలోనే వెలుగుతున్నాయి ఆలోచనల రూపంలో, తనలోనే సమాధానాల వెలుగు మొదలైంది. ఇంకా అక్కడి నుంచి తనను తాను ఆవిష్కరించుకుంటూ తన లోపలికి తాను వెళ్ళటం మొదలుపెట్టారు. అప్పటికున్న ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఆయన చదివారు, మర్చిపోకూడదు ఆ విషయం. వాటన్నింటిది ఎరుక కూడా ఆయనలో ఉంది. అప్పటికే బోల్డ్ ఆధ్యాత్మికత ఉంది. అవి కూడా అన్ని చదువుకున్నారని, తెలుసుకున్నారని, లేకపోతే అసలు ఈ మార్గంలోకి రారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అత్యుత్తమం ఏంటి అంటే నాలోకి నేను వెళ్ళి నన్ను నేను సరి చేసుకోవడం, బాహ్యంలో ఏమీ లేదని. కాబట్టి దానికి ఇంకా ఈ చెట్టు కింద కూర్చుంటే బాగుంది, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, చక్కగా ఇక్కడ ధ్యానమో తపస్సు దానికి ఏ పేరైనా పెట్టుకోండి. ఇది ఇప్పుడు నాకు ఆవిష్కారం జరిగే వరకు, సత్యం తెలిసే వరకు ఇక్కడే ఉంటానని కొన్ని సంవత్సరాల పర్యంతము అక్కడే ఉండి నిరంతరము తను మెలకువలో పరిశోధన చేసుకున్నారు, ధ్యానంలో పరిశీలించుకున్నారు, తపస్సు చేశారు, మళ్ళీ లేచారు, తిరిగారు, భిక్ష తెచ్చుకున్నారు, అన్ని మామూలుగానే జరిగినాయి. అలా కూర్చుండిపోయారు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అనుకోబాకండి. కానీ ఇతర యావగేషన్ పెట్టుకోలేదు, వ్యాపకం పెట్టుకోలేదు, మనుషులతో ఎటువంటి కాంటాక్ట్స్ పెట్టుకోలేదు, బాహ్యంలోకి వెళ్ళే ప్రవృత్తి బాహ్యంలోకి ప్రసరించేది ఏదీ పెట్టుకోలేదు. ఒక భిక్షాన్నము కాలకృత్యాలు తీర్చుకునేటువంటి శారీరక అవసరాలకు తప్ప మనుషులతో సాంగత్యం లేదు, ఎవరితో సాంగత్యం లేదు. తనలోకి తాను వెళ్ళిపోయి తాను ప్రయత్నించుకొని తన సమాధానాన్ని వెతుక్కుంటున్నాడు. ఆ వెతుకులాటలో అనేక రకాలుగా సాగినటువంటి ఆ వెతుకులాటలో సుమారు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు సాగింది ఆ ప్రయాణం. అప్పుడు ఆయనకి సంపూర్ణంగా అర్థమైంది. ఏమని అంటే ఈ శరీరము నశించిపోతుంది, కానీ శక్తిగా శాశ్వతమైనటువంటి స్థితి ఒకటి ఉంది, దానికి నిర్వాణము అని పేరు పెట్టారు. అలా ప్రయత్నించి ఆయన రోజు అలా నిశ్చలంగా చెట్టు కింద కూర్చుంటే పరిగెత్తుతున్న మనసు, పరిగెత్తేటువంటి కోరికలు, ఆలోచనలు, ఎగిసిపడే అహంకారం
ఇవన్నీ ఉన్నాయి, కానీ నేను కదలటం లేదు, నేను వెళ్ళటం లేదు, నేను తిరగటం లేదు, వాటితో కలిసి నేను ప్రయాణం చేయటం లేదు. నేను నిశ్చలంగా ఈ చెట్టు కింద కూర్చుంటాను. జస్ట్ నేను లేచేది కాలకృత్యాలకే, ఆహారానికి, ఇంకా మిగిలినంతా నిశ్చల స్థితే. అలా ప్రాక్టీస్ చేసి 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 6-7 ఏళ్లకి మనసు అణిగిపోయింది. అంటే శాంతిని పొందింది. ఇంక ఈ శరీరాన్ని పట్టుకొని పరుగులు పెడతలేదు. అహంకారం నిశ్చలమైపోయింది. ఎందుకని అహంకారం ఏదైనా విజృంభించాలంటే ఎదురుగా ఏదో ఒకటి ఉండాలి. మనుషులు ఉండాలి, వస్తువులు ఉండాలి, విషయాలు ఉండాలి, క్రియలు చేయాలి. నేను అంతటోడిని, నేను ఇంతటోడిని, నేను అంతటిదాన్ని, నేను ఎంతటిదాన్ని అనుకోవడానికి ఏదో ఒకటి జరగాలి. అక్కడ ఆపోజిట్ ఒకటి ఉండాలి. దాన్ని అందేం లేదు అసలు. ఆయన ఇంతకీ ఏం జరిగింది ఏం లేదు. అక్కడ ఏకాంతంలో ఉన్నారు, ఎదురు దేన్ని అందేవు లేదు అనుకుంటే చాలు. సింపుల్. అసలు మనలాగా మనకి సింపుల్గా అర్థం అవ్వాలండి. అక్కడే మహిమలు అద్భుతాలు లేవు. ఒక 7 సంవత్సరాల పాటు 8 సంవత్సరాల పాటు ఏకాంతముగా గడిపారు. అంతే, మాట కూడా లేదు ఎవరితో. భిక్షాన్నం, అక్కడ కూర్చోవటం, తినటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, ఇంకా అసలు ఏది చేయలే. ఆ మనసును చూసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు క్రియ లేనప్పుడు ఏమవుతుంది? అహంకారం ఎక్కడ ఎగిసిపడుతుంది? మనసు ఎక్కడ ఎగిసిపడుతుంది? మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు దాని స్పీడ్ తగ్గిపోద్దిగా, దాని వేగం తగ్గిపోద్దిగా. అలా 7-8 సంవత్సరాలకి బుద్ధుడికి మొత్తంగా వేగం తగ్గిపోయి మనసు నిశ్చలత్వాన్ని పొందేసింది. అహంకారం, నేను, అహం అనేది ఎగిరిపోయింది. అదేం లేదు, ఎవరు కూర్చొని వస్తుంది. అది కూర్చోం మనం. అంతే, కూర్చున్న వాళ్ళని చూసి వాళ్ళని పూజించి వాళ్ళని ఆరాధించి కోరికలు తీర్చమని అడుగుతాం. మీరు కూర్చున్నారు కాబట్టి, కూర్చోగలిగారు కాబట్టి మీరు దేవుళ్ళు అంటాం. వాళ్ళని దేవుళ్ళని చేసేసి మనం మనుషుల స్థాయిలో మామూలుగా బతికేస్తామని చెబుతాం. అది కూర్చుంటే ఎవరికైనా అది జరుగుతుంది. మీరు కూర్చొని చూడండి, ఎవరికైనా అది జరుగుతుంది. అయితే బుద్ధుడికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు పెడితే, రమణ మహర్షికి ఆయనకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెడితే, ఇంకో ఆయనకి 7 ఏళ్ళు 8 ఏళ్ళు పెడితే, ఇంకోళ్ళకి సంవత్సరం 2 సంవత్సరాలు పెడితే, వాళ్ళకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెడితే, ఆ పట్టడం అనేది మన లోపల ఉన్నటువంటి కదలికల యొక్క విజృంభణ తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సమయ భేదం అంతే తప్ప ఖచ్చితంగా అందరికీ అదే స్థితి వస్తుంది. ఇప్పుడు మనసును వాడకుండా, అహంకారాన్ని వాడకుండా నిశ్చలంగా కూర్చోబెడితే ఎగిసిపడి 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 ఏదో రోజుకి నిశ్చలం అయిపోవాలి కదా. అన్ని సంవత్సరాలు కూర్చున్నారు వాళ్ళు. అంతే, వాళ్ళు చేసిన అద్భుతం కూడా లేదు ఏమి. అక్కడ మనం ఇప్పుడు కూర్చుని వస్తుంది. కూర్చోగలగలిగి వదిలిపెట్టి మనం, అది కదా ప్రాబ్లం. మనం నిండా కోరికలేక శరీరం అంతా. కూర్చుంటే ఇంట్లో కూర్చున్నా చాలు, వేళ కింద ఉండి పెడతారు. తిను, నీ బాధ్యతలు ఏ చేసుకో, నీ ధర్మాలు చేసుకో, మిగిలిన సమయం రోజు సాధన చేసుకో, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకో, చక్కగా భార్య పిల్లల కుటుంబం సంసార జీవితం చేసుకో. పూర్వపురుషులు, మున్ను, యోగులు ఇవన్నీ చేశారు. తర్వాత మిగిలిన సమయం అంతా నిశ్చలంగా ఉండడానికి ప్రయత్నం చేసుకో. దాని పేరు ధ్యానం, దాని పేరు తపస్సు. నీతో నువ్వు ఉండు, నీలో నువ్వు ఉండు. అసలు ప్రపంచంలో ఏ విషయాన్ని నీ లోపలికి రానివ్వకు. నీతో నువ్వు, నీలో నువ్వు. అదే సాధన. ఆ సాధన ఎలాగైనా చేసుకో. అది స్లోగా వస్తే గుర్తొస్తాయి. అండి నాకు గుర్తొస్తున్నాయండి, కుదరట్లేదు. కొన్నాళ్ళు గుర్తొస్తాయి. రాని గుర్తొచ్చినా నువ్వు లేవబాక, తిరగబాక, చేయబాక. అలా బుద్ధ భగవానుడు పెద్ద అద్భుతమేం లేదు ఇందులో. 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నారు అక్కడ. ఎంతవరకు ఉన్నారు అంటే, మనసు ఇక కదలడెత్తనని నిశ్చలు పడిపోయింది. కొత్త మనసు తయారవట్లేదు. ఎందుకంటే రోజు టీ తాగేవాడు రోజు టీ తాగితేనే మళ్ళీ టీ బలపడతా ఉంటుంది. టీ తాగాలని కోరిక బలపడతా ఉంటుంది. అలా రోజు చేసేది ఏదైనా మళ్ళీ చేస్తూ ఉంటేనే ఆ కోరిక బలపడతా ఉంటుంది. కానీ కోరిక లోపల ఉంది. ఇప్పుడు బుద్ధుడికి అన్నీ తెలుసు, సంసార జీవితం తెలుసు, అప్పుడు ఉన్నటువంటి రుచికరమైన పదార్థాలు తెలుసు. ఒక రాజు కొడుకుగా ప్రపంచంలో ఉన్నవన్నీ ఆయనకి తెలిసే ఉంటాయి. కానీ ఒక 10 ఏళ్ళు అసలు ఏం చేయలే. ఆయన ఒక చెట్టు కింద కూర్చున్నారంటే, భిక్షానంది అని ఉన్నారు. అలా తనని అదుపులో ఉంచుకోగలిగారు. అప్పుడు ఏమైంది? అన్నీ చేయటం పోయిందిగా. కాఫీలు తాగటం, టీలు తాగటం, తిరగటం, కబుర్లు చేయటం, మనుషులతో తిరగటం, సినిమాలకు వెళ్ళటం, షికారులకు వెళ్ళటం, ఏముంటాయి? అప్పుడేముంటేది, ఇప్పుడేముంటేది. అప్పుడేమైంది? మనసు కోరుకుంటుంది కానీ చేయట్లేదు. అక్కడ బుద్ధుడు చెట్టు కింద కూర్చున్నాడు. మనసు కోరుకుంటుంది, పరుగులేడుతుంది, అహంకారం ఎగిసిపడుతుంది, పరుగులేడుతుంది. కానీ బుద్ధుడు చెట్టు కింద నుంచి లేవనన్నాడు. నువ్వు ఎన్నైనా చెయ్యి, నువ్వు ఎన్నైనా సావు, అహంకారమా నువ్వు ఎగిసిపడు, మనసా నువ్వు ఎగిసిపడు, నేను మాత్రం ఈ చెట్టు కింద నుంచి లేవను. ఒకవేళ నేను లెగుస్తాను, దేనికి లెగుస్తాను? భిక్షాన్నం తెచ్చుకుంటాను, తింటాను. ఎందుకంటే శ్రోత పడిపోతాను లేదా చనిపోతాను. దానివల్ల ఉపయోగం లేదు, సత్యం తెలియదు నాకు. మనస్సుని
మానసిక శాంతి ప్రశాంతత అంతిమం ఏంటి నాకు తెలీదు. నేను అంతిమ సత్యం నేనెవరో తెలుసుకోకుండా చనిపోతాను. కాబట్టి దానికి లభిస్తా, భిక్షాన్నం తెచ్చుకుంటా, కాలకృత్యాలు తెచ్చుకుంటా, శరీర శుభ్రతలు చేసుకుంటా, దాహానికి కొంచెం మంచినీళ్ళు పెట్టుకుంటా, ఈ చెట్టు కింద కూర్చుంటా. నిద్ర వచ్చినప్పుడు ఇక్కడే పడుకుంటా, మళ్ళీ లేచి ఇక్కడే ధ్యానం చేసుకుంటా, ఇక్కడే తపస్సు చేసుకుంటా. అదే తపస్సు అంటే. ఏంటి తపస్సు, ఏంటి ధ్యానం? ఏమీ లేదు. నేను మనసు పరుగులకి వెళ్ళి ఏమీ చేయను. భిక్షాన్నం తింటాను, శరీరం నిలుపుకుంటాను, నిద్రపోతాను, లేస్తాను, కాలకృత్యాలు తీర్చుకుంటాను, శరీర అవసరతలన్నీ చేస్తాను. కానీ మిగిలినటువంటి ప్రాపంచికపరమైన ఏ ఒక్కటి చేయను. అసలు ఏమి చూడను, వెళ్ళి ఏమి విన్ను, ఏమి రుచులకరమైన నాకు కావాలని పరుగులెత్తి తిన్నాం. భిక్షాన్నం తింటాను, వాసనల కోసం పరుగులెత్తను, స్పర్శల కోసం పరుగులెత్తను, ఏ సుఖం కోసం పరుగు పెట్టను. మనసా నువ్వు ఎగిరిపడు. కానీ నువ్వు ఏం చెప్పినా, నన్ను భయపెట్టినా, బాధ పెట్టినా, దుఃఖపెట్టిన, ఇప్పుడు ఏ పావం వచ్చి కరుస్తుంది, నువ్వు ఏ చెట్టు కింద కూర్చుంటున్నావు, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడే పడుకుంటున్నావు అన్న, కరిస్తే కర్ర నేను చచ్చిపోతా, కానీ ఇక్కడే ఉంటా. ఎందుకని నువ్వు భయపెడుతున్నావు అంతే. నేను జాగ్రత్త ఎందుకు తీసుకోడు. బుద్ధుడిని నడిచి వెళ్తున్నాడు, పావులు కనపడితే పావు నేను తొక్కడైన పక్క నుంచి వెళ్ళారు. కానీ నువ్వు భయపెడుతున్నావు మనసు, నీ భయాలకు నేను లోను గాను. అది సాధన అంటే అద్భుతాలు మహిమలు ఏం లేవు. అలా ఉండగలవా? చూడకుండా ఉండగలవా, వినకుండా ఉండగలవా, తినకుండా ఉండగలవా, స్పర్శ సుఖాలు లేకుండా ఉండగలవా, వాసనా సుఖాలు లేకుండా ఉండగలవా? మిగిలిన అన్ని మామూలు. ఆయన గాలి పీల్చుకున్నాడు, ప్రాణవాయువు పీల్చుకున్నాడు, ఆయన సూర్యుడిని ఆయన వాడుకున్నాడు బయట. అవి సహజ చర్యలు కదా. ఆహారం తీసుకున్నారు, ఆయన నిద్రపోయారు, లేచారు, అన్ని మామూలుగా జరిగింది. శారీరక అవసరాలు జరిగినాయి, కానీ కోరికలు ఏమి లేవు. మనసు విజృంభించడానికి అవసరమైన పనులు అసలు ఏమీ చేయలేదు. మనసు ఎంత బరుగులు దీన్ని ఆపేశారు. దాన్ని ఆపేశారంటే మనసును ఆపలా, శరీరాన్ని కదపలా. మనసును ఆపడం ఎలా కుదురుతుంది? ఆలోచనలు వస్తూనే ఉంటాయి, కానీ ఆలోచనలకు అనుగుణంగా శరీరాన్ని కదపట్లా, ఎవరితో మాట్లాడట్లా, ఎవరితో వాకట్లా. అలా 10 ఏళ్ళు 11 ఏళ్ళు కూర్చున్నారు. ఆయన ఏదో చూడాలని వెళ్ళటం, ఏదో వినాలని వెళ్ళటం, ఏదో మాట్లాడాలని వెళ్ళటం, ఏదో తినాలని వెళ్ళటం, ఏదో సుఖాలని వెళ్ళటలా, తోచట్లేదు, ఈ తోటంతా తిరిగి వద్దాం, ఈ అడవంతా తిరిగి వద్దామని వెళ్ళటలా. నీకు తోచినా తోచకపోయినా, దుఃఖమైన, బాధ అయినా, కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, నువ్వు చచ్చినా నువ్వు బతికినా ఈ చెట్టు కిందే. నువ్వు నేను చచ్చిపోతానని కూడా చెబుతావు నాకు, ఈ చెట్టు కిందే. అయితే అటువంటి పరిస్థితుల్లో భిక్షాటనకి వెళ్ళొచ్చాలని బుద్ధుడికి ఏమీ ఇబ్బందులు కలగలేదు, మనసు బాధలు కలగలేదు, డిప్రెషన్లు రాలేదు, ఆయన స్ట్రెస్కు లోనవ్వలేదు అనుకోబాకండి. వస్తాయన్నీ నిరాశ అనే స్పృహలో అవన్నీ వచ్చినాయి బుద్ధుడికి. ఇంక ఇది మన వల్ల కాదులే, మనం ఇక్కడ ఉండలేములే, మనకేం తెలియట్లేదులే, ఎంతకాలం కూర్చున్న ఈ చెట్టు కిందే కదా, తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని బోల్సార్లు అనుకున్నారు. ఆయన అసలు ఏమీ తెలియట్లేదు ఇక్కడ. అటు చూస్తే గురువులను అనుసరిస్తే ఉన్న దైవీ మార్గాలు, మత మార్గాలు వాళ్ళకి తోచినవి చెబుతున్నారు తప్ప అక్కడేమీ లేదు. అది మనోవ్యాపకమే, ప్రపంచం అంతా మనోవ్యాపకమే. ఈ చావు పుట్టుకులేంటో, ఇదేంటో, ఈ గొడవ ఏంటో సత్యం తెలియట్లేదు. నా శరీరం నా ప్రమేయం లేకుండా వెళ్ళిపోతుంది. అలానే వచ్చాను, చాలా సంవత్సరాలు అయిపోయింది, అయినా నాకేం తెలియట్లేదు. ఈ చెట్టు కింద కూర్చుంటున్నాను, అయినా తెలియట్లేదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు. అలా ఒకసారి భిక్షాటనకి వెళ్ళినప్పుడు, కాలకృత్యాలకు వెళ్ళినప్పుడు, కాలకృత్యాల కంటే నదీ ప్రాంతాలు ఎత్తుక్కొని నీళ్ళు ఉన్న చోటకి వెళ్ళాలి. అలా వెళ్ళి వస్తూ మార్గ మధ్యంలో చోట నిరాశగా ఒక చెట్టుగా అనుకొని కూర్చున్నారు. అంటే ఆయన ఉండేదంటే అటవీ ప్రాంతాలు, ఊళ్ళో ఉన్నాయి కాదు, అటవీ ప్రాంతాలే. అంటే ఏకాంతం కోసం వెళ్ళిపోయారు ఆయన. అలా ఒక చెట్టుగా అనుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనేటువంటి భావన కూడా వచ్చింది ఆయనకి. అంటే నా వల్ల కాదు, నేను దీన్ని సాధించలేను, పొందలేను అని. అలా ఇంటికి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఆయన అలా ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఆ కూర్చొని ఉన్నప్పుడు ఎదురుగా చాలా చెట్లు ఉన్నాయి. ఆయన దృష్టి అప్రయత్నంగా ఎదురుగా ఉన్న చెట్టు మీద పడింది. మనమేనా ఎక్కడైనా కూర్చుంటే ఎదురుగా ఉంది కనపడతా ఉంటుందిగా. అలా కనపడి ఆయన నిరాశకు లోనై తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా అనే భావనలు కలిగినాయి, చాలాసార్లు కలిగినాయి, ఇప్పుడు కలుగుతుంది. ఎందుకంటే ఎంత సాధన చేసినా నాకేం తెలియట్లేదు అని. ప్లస్ మనసు పరుగులు ఆపుతున్నప్పుడు తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ మనకే కలుగుతూ ఉంటుంది. ఆయన ధ్యానాలు, తపస్సులు చేసేవాళ్ళు కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తూ చేయాలి. అలానే అందరికీ అన్నిసార్లు కలుగుద్దని కాదు, కొంచెం పరుగులు తీసే మనసును ఆపుతున్నప్పుడు అలా అనిపించవచ్చు.
బోరు కొట్టవచ్చు, లేదా లేకపోవచ్చు. అలా బోరు కొట్టకుండా మనసు నియంత్రణ కోసమే చాలామంది రూపారాధనలు చేస్తారు, నామ సంకీర్తనలు, జపతపాలు, మంత్ర జపాలు అయ్యి. అక్కడి నుంచి మళ్ళీ నిరాకారంలోకి తీసుకొస్తారు. గుణంలోంచి, సగుణంలోంచి, సాకారంలోంచి నిర్గుణానికి, నిరాకారానికి ఒక్కొక్క స్టెప్ ఎక్కించి తీసుకొస్తారు. అందుకని మార్గాలు ఏర్పడినాయి. అంటే మనసు యొక్క చర్యలు తెలుసు కనుక అది డిప్రెషన్లకి, ఒత్తిళ్ళకి లోనవ్వకుండా తీసుకొచ్చే మార్గాలు కూడా చెప్తూ ఉంటారు. అంటే అది వ్యక్తులను బట్టి ఉంటుంది. అందరూ డిప్రెషన్లకు వెళ్ళకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఒక నిరాశ నిస్పృహ కలుగుద్ది అక్కడ. అలా కలిగినటువంటి బుద్ధ భగవానుడు కూర్చున్న చోట ఎదురు చెట్టుని చూస్తున్నారు. చాలా చెట్లు ఉన్నాయి. ఎదురు చెట్టు మీద కరెక్ట్గా ఆయన దృష్టి పడింది. ఒక పురుగు చెట్టు కాండం మీద చెట్టు సగం వరకు ఎక్కుంది, ఇంకా పైకి ఎక్కుతుంది. అది చిన్న పురుగు, చాలా చిన్న పురుగు. గాలి తగిలి, అప్పుడే గాలి వచ్చింది, గాలి తగిలి ఆ పురుగు కింద పడిపోయింది. ఆ చెట్టు మీద నుంచి కింద పడిపోయింది, చెట్టు మొదల్లో పడిపోయింది నేల మీద. మళ్ళీ చూశారు బుద్ధుడు దాని, ఇంకా ఇదేంటి, ఏం చేస్తుందని. అది మళ్ళీ పాకుతూ, చిన్న పురుగు, బియ్యపు పురుగు అంత చిన్న పురుగు, బియ్యపు గింజ అంత చిన్న పురుగు, బియ్యంలో పురుగులు పడతా ఉంటాయి అలాంటి చిన్న పురుగు, మళ్ళీ పాకుతూ ఆ చెట్టు మళ్ళీ ఎక్కటం మొదలుపెట్టింది. అది అలా ఎక్కుతూ 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 మళ్ళీ సగం పైన దాటినాక మళ్ళీ గాలి తగిలి మళ్ళీ కింద పడిపోయింది. అంటే చెట్టు మొదట్లో గాలి ఎక్కువ తగలటంలో పైకి వెళ్ళిన ముందుకి గాలి తగులుతుంది. అందువలన పురుగు చాలా చిన్నదవటం వలన ఆ గాలే దానికి చాలా హయ్యెస్ట్గా ఉండి కింద పడిపోతుంది. అది చెట్టు ఎక్కలేకపోతుంది. మళ్ళీ పడిపోయింది. మళ్ళీ చూస్తున్నారు బుద్ధుడు ఇదేం చేస్తుందని. అలా మళ్ళీ ప్రయత్నించింది, అది మళ్ళీ పడిపోయింది. అలా సుమారుగా 18 నుంచి 19 సార్లు 20 సార్లు పడిపోయింది, ఎక్కింది, పడిపోయింది, ఎక్కింది. పడిపోయిన ప్రతిసారి మళ్ళీ అది ఎక్కే ప్రయత్నమే చేస్తుంది, ఆపట్ల. మొత్తానికి అది 20, 21, 22 ఎక్కేసింది, చెట్టు పైకి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు పడిపోయినా ఆగకుండా ప్రయత్నించి ఎక్కింది. అప్పుడు బుద్ధుడు ఇదేదో ప్రకృతి చేసిన అద్భుతం, దేవుడు చేసిన అద్భుతం కాదు, ఎటువంటి రోజు చుట్టూ జరుగుతూ ఉంటాయి, కానీ మనం దాన్ని ఆయన తీసుకున్నారు. అంతే. సాధకుడు తాను తీసుకునే విషయాన్ని బట్టి ఉంటుంది. ఆయన తీసుకున్నారు. ఒక చిన్న పురుగు, ఒక అల్పజీవి ఊరికి నేల కాలేసి తొక్కితే చచ్చిపోతుంది, కాలు పెడితే దాని మీద. అటువంటి అల్పజీవి కేవలం చెట్టు ఎక్కటం, ఇంకా వేరే పని కూడా కాదు, ఆ చెట్టు పైకి ఎక్కటం అనే ప్రయత్నం కోసం అన్నిసార్లు గాలి ద్వారా పడిపోయినా ప్రయత్నించి 20సారో 21సారో 22సారో ఎక్కింది పైకి. 5 ప్రయత్నాలు అయితే ఆపట్లేదు. ఎక్కే వరకు ప్రయత్నిస్తానని కాదు, ఇంకో 100 సార్లు అయినా అది ప్రయత్నం చేసేది, ఎక్కేది. ఇంకా నేను ఎక్కలేకపోతున్నానని ఇంకో దారి ఎత్తుక్కోలేదు. సాధకుడు ఇలా ఉండాలి అని ఆయన తీసుకున్నారు. మన చుట్టూ కూడా ప్రకృతిలో ఇప్పుడు ధర్మాత్ములు, మహాత్ములు, మంచివాళ్ళు, సజ్జనులు ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది గురించి చదువుతాం, మంచి మనుషులు ఎంతోమంది ఉంటారు, కానీ మనం మంచిని ఆదర్శంగా తీసుకోం. అలా సాధకులు ఎంతోమంది ఉంటారు, సాధనని ఆదర్శంగా తీసుకోం. అది తీసుకునే విధానాన్ని బట్టి ఉంది. ఇది ఆయన తీసుకున్నారు. ఇంకా నిరాశకు లోనవ్వకూడదు. మళ్ళీ అప్పుడు నిర్ణయించుకున్నారు, నిరాశ వచ్చినా, నిస్పృహ వచ్చినా, డిప్రెషన్ వచ్చినా, ఒత్తిడి వచ్చినా అది మనో లక్షణాలు. అయితే అది పైకి ఎగిసిపడుద్ది, అహంకారం కింద పరుగులు పెట్టుద్ది, లేదా కిందకు వచ్చి డిప్రెషన్ కింద, నిరాశ నిస్పృహలకు లోన్ చేసేస్తుంది. ఈ 2 స్థితుల్ని నేను పట్టించుకోకూడదు. వాటికి నేను లొంగిపోయి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నా కాదు, నేను సాధించాలి. నాకు చావో రేవో అది అర్థమయ్యే వరకు, నేను కావలసింది నేను పొందే వరకు, నేను అనుకున్నది నేను తెలుసుకునే వరకు ఇంకా అక్కడే కూర్చోవాలి. మళ్ళీ వెళ్ళిపోయి కూర్చున్నారు. ఇంకా అప్పటి నుంచి ఏం జరగల. డిప్రెషన్ వచ్చి ఉండొచ్చు, అనేక భయాలు కలిగి ఉండొచ్చు, బాధలు కలిగి ఉండొచ్చు, ఒత్తిళ్లు కలిగి ఉండొచ్చు, స్ట్రెస్కు లోనై ఉండొచ్చు. ఎందుకని తెలియనప్పుడు, ఆ పరుగులు పెట్టే మనసును ఆపుతున్నప్పుడు, ఎగిసిపడే అహంకారాన్ని ఆపుతున్నప్పుడు ఈ చర్యలన్నీ జరుగుతాయి. ప్రతి మనిషికి జరుగుతాయి. అన్ని పుస్తకాలు రాయడం కుదరదు. పుస్తకాలు రాస్తే లక్షల పేజీల గ్రంథాలు అవుతాయి. అసలు అంత డీప్గా ఎవరు చెబుతారు మనకి? ఇప్పుడు ఇవన్నీ అప్పుడప్పుడు బుద్ధుడు చెప్పిన మాటలు రికార్డ్ చేశారు తప్ప అసలు బుద్ధుడికి సంబంధించిన ఏ విషయం ఆయన ఉన్నప్పుడు రికార్డ్ చేయబడలేదు. బుద్ధుడికి సంబంధించిన విషయాలన్నీ ఆయన తర్వాత కాలంలో ఆయన శిష్యులు రికార్డ్ చేసి చెప్పినవే. అప్పుడప్పుడు ఆయన మాటల్లో చెప్పిన విషయాలు ఇవన్నీ.
ఇప్పుడు వెళ్ళి కూర్చున్న బుద్ధుడికి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, నిరాశకు లోనైనా, నిస్పృహకు లోనైనా, బాధకు లోనైనా, ఇబ్బందికి లోనైనా, లేదా అహంకారం ఎగిసిపడుతున్నా, పరుగులు తీస్తున్నా, అది పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా, నేను అనుకున్న స్థితి తెలిసే వరకు ఇక్కడి నుంచి కదలకూడదు. మనసు లక్షణం అది. దాన్ని పైకి విజృంభింపజేయకపోతే అది కిందకి అణగారించి మన అణగారింపజేస్తుంది. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది కదలటం, పరుగులు ఎట్టడం. ఆ కదలిక పరుగులు ఏమన్నప్పుడు ఇప్పుడు సంతోషం లేదు, తృప్తి లేదు, చిచ్చి బోరు కొడుతుంది, తోచట్లేదు, ఇలా చెప్పుద్ది, బలహీనం చేస్తుంది. కాబట్టి ఈ గొడవ అంతా ఎందుకు, ఏది ఎంత గొడవ చేసినా నేను అక్కడే కూర్చోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా కొన్ని సంవత్సరాల పాటు బుద్ధ భగవానుడు మళ్ళీ ఆ చెట్టు కింద కూర్చున్నారంటే మీరు ఏదో ఊహలు ఊహించుకొని స్పృహ లేకుండా ఉండిపోయారు అనుకోబాకండి. ఎవరో అలా లేరు, ఎవరో అలా ఉండరు. కాలకృత్యాలు తీర్చుకున్నారు, భిక్షాటన చేసుకున్నారు, నిద్రపోయారు, లేచారు, శారీరక అవసరాలు, కనీస అవసరాలన్నీ చక్కగా చేసుకున్నారు. కానీ అలా కూర్చున్నప్పుడు తనలోనే తనకు లోపల అంతరంగంలో తన నిశ్చలత తెలుస్తుంది, తన కదిలిపోవటం తెలుస్తుంది. తన నిశ్చలత తెలుస్తుంది, తన కదిలిపోవటం తెలుస్తుంది. తన అహంకారం తెలుస్తుంది, తన కోరికలు తెలుస్తున్నాయి, తన గుణాలు తెలుస్తున్నాయి, తన డిప్రెషన్లు, తన బాధలు, తన ఒత్తిళ్లు తెలుస్తున్నాయి. వీటన్నిటి మధ్యలో మిణుకుమంటూ మెరుస్తున్న శాంతి తెలుస్తుంది, ఒక నిశ్చలత తెలుస్తుంది, ఒక ప్రశాంతత తెలుస్తుంది. అది కాలం పెరిగే కొద్దీ ఒక సంపూర్ణతను సాధించుకొని మొత్తం మనసు పరుగులు ఆగిపోయినాయి. మనసు పరుగులు ఎప్పుడు ఆగిపోయినాయో నేననే అహం అణిగిపోయింది, ఆగిపోయింది, నిశ్చలత్వాన్ని పొందింది. ఎప్పుడైతే అలా నిశ్చలత్వాన్ని పొందిందో శరీరపరమైనటువంటి ధ్యాస అనంత విస్తృతమైనటువంటి ఆకాశతత్వంగా అనుభవం జరిగింది. శరీర ధ్యాస తగ్గింది, కలగలేదు. మొత్తం సర్వవ్యాపక ఏకత్వ భావన కలిగింది మనసు పరుగులు ఆగినప్పుడు. దీనికి 10 ఏళ్ళో 11 ఏళ్ళో పట్టింది. అలా మనం కూర్చున్నా వస్తుంది, మనం కూర్చోట్లేదు అంతే. ఎందుకు ఆయన ఏం చేయలేదు, కూర్చున్నారు. ఆ కూర్చునేంత వ్యధ కలిగింది, బాధ కలిగింది, కారణం కనుక్కోవాలని ఆయనకు అనిపించింది, అంత తపన పుట్టింది, అంత జిజ్ఞాస పుట్టింది. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఏమీ లేదు, ఈ శరీరం దాని ధర్మాల ప్రకారం అది సాగిపోద్దే, దానికి అతిగా అన్ని సమకూర్చి వ్యసనాల కింద మార్చకూడదు, అతి సర్వత్ర వర్జయేత్. అలానే అసలు ఏమీ సమకూర్చకుండా ఇంద్రియాలను అణగదొక్కకూడదు. కావలసినంత ఆహారం ఇవ్వాలి, చూడాల్సినంత చూడు, తినాల్సినంత తిను, వినాల్సినంత విను, చేయాల్సినంత చెయ్యి. చక్కగా పెళ్లి చేసుకుంటే తగుమాత్రంగా చక్కగా వ్యసనం కాకుండా కాపురాలు చేసుకో, పిల్లల్ని కను, వాళ్ళని పెంచుకో. అన్నీ ధర్మబద్ధంగా ఉండాలి, మధ్య మార్గంగా ఉండాలి. ఏది వదిలేయక్కర్లేదు, ఏది పూర్తిగా పట్టుకోక్కర్లేదు. ఇదే అని పూర్తిగా దేన్ని పట్టుకోకు, ఇది కాదు అని పూర్తిగా దేన్ని వదిలేయకు, మధ్య మార్గం. మిగిలిన సమయం అంతా నిన్ను నువ్వు అన్వేషించుకో, నిన్ను నువ్వు తెలుసుకో. అలా ఎవరు కూర్చున్నా తెలియబడుతుంది. అదే బుద్ధుడు చెప్పినటువంటి ఆయన తత్వం. ఆయన చెప్పారు, కోరికలే దుఃఖములకు మూలము, మనోపరుగులకు కారణం ఏంటంటే దుఃఖం. మనోపరుగు ఎందుకు వస్తుంది? ఆ మనోపరుగు తీరకపోతే ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. అసలు మనసు ఎందుకు పరుగులు తెస్తుంది? కోరికల వలన. కోరికలే దుఃఖములకు మూలమైంది. మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది అంటే కోరికలు తగుమాత్రంగా ఉన్నప్పుడు. నేను తీర్చుకోగలిగినంత కోరికలైనప్పుడు నాకు దుఃఖం ఉండదు. అసలు నా దగ్గర జేబులో 100 రూపాయలు ఉంది, 90 రూపాయలు, 95 రూపాయలు, 99 రూపాయల ఖర్చుల వరకు, నా కోరికల వరకు నాకు ఎటువంటి దుఃఖం కలగదు. నా జేబులో ఉన్నది 100 రూపాయలు, నా కోరికలు 105, 200, 300, 500, 1000, 1,00,000, కోటి రూపాయలు అయినప్పుడు నాకు దుఃఖమే కలుగుద్ది. ఎందుకంటే నేను తీర్చుకోలేదు కదా, నా జేబులో ఉంది. అలా మన పరిమితులు, మన విధానాలు, మన పద్ధతులు, మన జీవనము, మనకున్న వసతులు, వనరులు, ఇప్పుడు ప్రస్తుతం మనం చేయగలిగింది ఇప్పుడే. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని చెప్పకూడదు. అది అహంకారపు చర్య. ఏవేవో ఊహించుకు బతికేయకూడదు. ఆళ్ళనెత్తిన చేతులు పెట్టి మనం బతికేయకూడదు. పక్కోడి సొమ్ము అప్పుల రూపంలోనూ మోసాల రూపంలోనూ మింగేయకూడదు. ఇవన్నీ కూడా పాప ఫలితములు, మళ్ళీ కర్మ అనుభవించక తప్పదు. అటువంటి దోషపూరితమైన, మోసపూరితమైనటువంటి చర్యలతో కూడిన మనసుకు ఎప్పటికీ ఏకత్వ స్థితి, మోక్షం అనేది తెలియబడదు. అలా బుద్ధుడిలా కూర్చోగలిగితే, రమణ మనిషిలో కూర్చోగలిగితే ఎవరైనా పొందుతాం.
పొందకపోవడం అనేది అసలు లేనేది. పొందగలవని మరి ఆత్మజ్ఞానం చెబుతుంది. రమణ మహర్షి కూడా నువ్వు తెలుసుకో పొందగలవని చెప్పారు. ఎందుకు పొందలేకపోతున్నావు అంటే ఆయనలా కూర్చోలేం కనుక. బుద్ధ భగవాను నువ్వు పొందగలవని చెప్పారు. అంతమంది శిష్యులు ఆయన ఎందుకు అనుసరించారు? లక్షల్లో అనుసరించారు. అంత ఆదరణ ఎందుకు వచ్చింది? మనుషులు పొందగలరు, కానీ ఎవరు ఇంకో బుద్ధుడు ఎందుకు అవ్వలేదంటే ఎవరు కూర్చోలేదు. శిష్యులుగా ఉంటాం, భక్తులుగా ఉంటాం, నిన్ను ఆరాధిస్తాం, పూజిస్తాం, అర్చిస్తాం. దేవుడా మా కోరికలు తీర్చు, దేవత మా కోరికలు తీర్చు, గురువా మా కోరికలు తీర్చు, మహాత్ములు మా కోరికలు తీర్చండి, మాతాజీలు మా కోరికలు తీర్చండి, మీరు కూర్చోండి, మీరు పవిత్రులు అవ్వండి, మీరు సాధించుకోండి, మా కోరికలు తెచ్చిపెట్టండి, మేము మీకు భక్తులుగా శిష్యులుగా ఉంటాం. ఎలా సాగుతున్నాం మనం? ఇక ఏదైనా చదువునే విన్నా పుణ్యం వస్తుంది, నాకేదో లాభం వస్తుంది అని చదువుతాం, ఏదో ఒకటి వింటాం, పారాయణ అని. అలా కాదు, నువ్వు కూడా ట్రై చేయాలి. అలా కూర్చుంటానికి ట్రై చేయం లేదు. మనసు ఎలా తయారవుతుంది అంటే శరీరముతో మనం గ్రహించిన విషయాలన్నీ మనలో ఉన్న ప్రాణశక్తిలో నిక్షిప్తమై మనసు తయారవుతుంది. తయారైన మనసు మళ్ళీ ఎగిసిపడి నడు వాటిని అన్నింటినీ అనుభవిద్దాం మళ్ళీ బయటకు వెళ్ళి అని చెబుతుంది. అంతే ఇక్కడ జరుగుతున్న చర్య, ఇంకేం లేదు. అంటే బయట నుంచి లోపల వేసుకుంటున్నాం, లోపల వేసుకుంది కదిపి బయటకు వెళ్దాం అంటుంది. మళ్ళీ బయట నుంచి లోపల వేసుకుంటున్నాం, మళ్ళీ లోపల వేసుకుని కదిపి నడు బయటకు వెళ్ళి అవన్నీ అనుభవిద్దాం అంటుంది. ఇలా గుండ్రంగా తిరుగుతున్నాం లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి. అంతే. ఇప్పుడు తిరిగేది ఆపటమే, కట్ చేయి, బ్రేక్ చేయి దాన్ని. మనసు బయటికి వెళ్దాం నడు అంటది, నువ్వు వెళ్ళబాక. అదే బుద్ధుడు చేసింది. నువ్వు వెళ్ళనప్పుడు బయట నుంచి లోపలికి తెచ్చుకుని ఉండవేక. మళ్ళీ మనసు ఒత్తిడి చేస్తా ఉంటుంది, నడు బయటకు వెళ్దామని, నువ్వు వెళ్ళబాక. అప్పుడు బయట నుంచి లోపలికి తెచ్చుకుని ఉండవు. అలా నిదానంగా మనసు బలహీనమైపోయి, అంటే పరుగులు తీసే ఉద్రేక శక్తి తగ్గిపోయి అది స్థిమితత్వాన్ని పొందుద్ది. అలా స్థిమితత్వాన్ని పొందినటువంటి మనసే ప్రాణశక్తి. ఎగిసిపడే ప్రాణశక్తిలో ఎగిసిపడే అలలే మనసు, అవే ఆలోచనలు, భావాలు. స్థిమితపడినటువంటి భావాలు, ఆలోచనలు మనసే ప్రాణశక్తి. ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి, ఏకత్వ భావన వచ్చేస్తుంది. శక్తి భావన ఆకాశ స్థితిగా ఉంటుంది. అటువంటి స్థితిని బుద్ధ భగవానుడు అనుభవం పొందాడు. ఎంత అనుభవం పొందాడంటే ఇంక అది చెక్కు చెదరటలా గాఢంగా నిశ్చలంగా ఉంది. ఎందుకని? ఓ 11 ఏళ్ళు 12 ఏళ్ళు అసలు ఆయన మనుషులతోనే లేడు, ఏ చర్యలు చేయలేదు, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఇంత భిక్షాన్నం తింటాం తప్ప. ఇంకా చర్య అనేది అసలు మనసుకు ఇవ్వలేదు. ఎందుకని? చర్య ఇవ్వకుండా, క్రియ ఇవ్వకుండా మనసు కదలలేదు. మనసు ఎగిసిపడుతుంది, కానీ శరీరంతో చేయట్లేదు. అందుకని అది స్థిమిత పడిపోయింది. ఇదేంటి 10 ఏళ్ళు కదిపాను ఇతను కదలటం లేదు, 11 ఏళ్ళు కదిపాను ఇతను కదలటం లేదని. ఏ కదలడో అంటే శరీరం నాకు సహకరించదో, నేను ఎగిసిపడినా అని మనసు స్థిమిత పడిపోయింది. స్థిమితపడిన మనసు, స్థిమితపడిన ఆలోచనలు, స్థిమితపడిన భావాలు, స్థిమితపడిన జ్ఞాపకాలే ప్రాణశక్తి. ఎగిసిపట్టం మానేసినాయి. అప్పుడు ఏకత్వ భావన కలుగుతుంది. ఎందుకని? అనేకత్వపు ఆలోచనలు లేవు, స్థిమితపడిపోయినాయి. అనేకత్వపు భావాలు, జ్ఞాపకాలు లేవు, స్థిమితపడిపోయినాయి. అది ఎవరు చేసినా అత్యంత తేలికైన విషయం. ఎవరికైనా వస్తుంది. ఇందులో మహిమ లేదు, మాయ లేదు, అద్భుతం లేదు. దీనికి అది అద్భుత సాధన కూడా లేదు. మనసు బయటికి వెళ్ళి అన్నీ అనుభవిద్దామని చెప్పుద్ది, నేను అనుభవించనని కూర్చుంటున్నాం అంతే. మనసా నువ్వు ఎన్ని పరుగులైంది, నేను కూర్చుంటాను, నేను నీతో పరిగెత్తను. అలానే శరీరం చచ్చిపోకుండా కావాల్సిన ఆహారం తింటాను, మలమూత్ర విసర్జనలు తీర్చుకుంటాను, టైంకి నిద్రపోతాను, లెగుస్తాను. మిగిలిన నేనేం నువ్వు చెప్పి నేను చేయను. పాత పద్ధతిలో సినిమాలకు వెళ్ళటం, షికారులకు వెళ్ళటం, వ్యసనాలు, తాగుళ్ళు, పేకాటలు, జోదాలు, కబుర్లు, ఉబుసుబోని కబుర్లు, సొల్లు కబుర్లు ఏమి చేయను. నువ్వు ఎంత ఎగిసిపోయినా నేను శరీరాన్ని కదపకుండా నిశ్చలంగా నిర్మలంగా ఉండటానికి ప్రయత్నిస్తా. ఎప్పటి వరకు అంటే మనసా నువ్వు ఆగిపోయే వరకు, అహంకారమా నువ్వు అంతమైపోయే వరకు. దానికి 10 ఏళ్ళు 11 ఏళ్ళు పట్టింది ఆయనకు కూడా. ఆగిపోయింది. అది ఆగిపోతుంది. అలా అది 5 ఏళ్ళకి ఆగుద్దా, 10 ఏళ్ళకి ఆగుద్దా, 20 ఏళ్ళకి ఆగుద్దా అనేది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కానీ అలా ఆగిపోద్ది. ఆగిపోవడమే మోక్షం. ఏకత్వ భావన కలుగుతుంది. అదే జీవన్ముక్త స్థితి అని గ్రంథాలన్నీ చెప్పి, మహాత్ములని చెప్పారు. ఇందులో మాయే ఉంది, మహిమే ఉంది. మనం కూర్చోలేకపోవడంలో ప్రాబ్లం ఉంది, కానీ మనం మనసును పట్టుకొని పరుగులు తీయడంలో ప్రాబ్లం ఉంది. కానీ మనసు పరిగెత్తుతున్నా మనం, నేను నీతో కలిసి పరిగెత్తను, శరీరాన్ని కదపను అన్నప్పుడు ప్రాబ్లం లేదు, ఆగిపోద్ది అది కొన్నాళ్ళకి. అందుకని ఇప్పుడు మనబోటి వాళ్ళం, కుటుంబ జీవితాల్లో ఉన్న వాళ్ళం ఏం చేయాలి అంటే,
కుటుంబ జీవితాన్ని ఋషుల వలె, మునుల వలె, యోగుల వలె, తపస్సంపన్నుల వలె దాన్ని ఒక పద్ధతికి పెట్టుకొని చేయవలసిన ధర్మములు తగుమాత్రంగా చక్కగా చేసుకొని బాధ్యతలు నిర్వహించుకొని కొంత సమయం మిగిల్చుకొని బుద్ధుడి వలె, రమణుడి వలె కూర్చోవటం అలవాటు చేసుకోండి. అది గంటో, అరగంటో, 2 గంటలో, 3 గంటలో, పావు గంటో నీకు ఎంత కుదిరితే ఎంత. అప్పుడు మనసాన్ని వెటుబరుగులు తీసినా నేను కదలను, నిన్ను పట్టుకు నేను ముందుకు రాను, ఆ ఊహలు ఊహించను, సాగను, శరీరం కదపను. అలా అలవాటుగా చేసుకుంటూ వెళ్తే కొంతకాలానికి మనసుకు ఖచ్చితంగా అలవాటు అవుతుంది, అది నేర్చుకుంటుంది. అది నేర్చుకొని ఆగిన మనస్సే ప్రాణశక్తి. ఎగిసిపడటం ఆగినటువంటి చిత్తము ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఇలా కనీసం దాన్ని కొంతవరకు ఆపటం వస్తే మనశ్శాంతి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 2, మనశ్శాంతి ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో పోల్చుకోకు, ఇతరులను పోల్చుకోకు. నీకున్న వసతులు, వనరుల్లో తృప్తిగా జీవించడం నేర్చుకో. ఆటోమేటిక్గా మనశ్శాంతి వస్తుంది. గొడవలు, గోలలో, ఘర్షణలు ఇవన్నీ పెట్టుకోకు. వాళ్ళేదో అన్నారు, వాళ్ళు అన్నారు కాబట్టి నేను బాధపడిపోతున్నాను అసలు పెట్టుకోకు. పక్క వాళ్ళ అంకే చూడకు. 2వ వాడితో నీకు పని లేదు. ఆడు ఏమనుకుంటే అనుకొని రోడ్డు మీద వెళ్తుంటే కుక్కల బోర్డు మరుగుతాయి. అది కుక్కలు గొడవ, మనకేంది? అది కరవకుండా చూసుకొని వెళ్ళిపోవటమే. అలా మనశ్శాంతికి భౌతికంగా మార్గాలు ఏంటంటే ఉన్నదాంతో సంతృప్తి. చుట్టూ ఎవరింకా చూడబాక. తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, భార్య లేదు, భర్త లేదు. పొగడాలని అనుకోబాక, తెగుడుతుంటే పడబాక. అంటే పొగడాలని అనుకోవద్దు, తిట్టినే బాధపడద్దు. మానవ స్వభావంలో అయితే పొగుడుతారు, లేకపోతే తిడతారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే పొగుడుతారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే తిడతారు. అది ఏ బంధమైనా ఇలాగే ఉంటుంది. మనుషులు ఇలా ఉంటారనే సూత్రాన్ని నువ్వు అంగీకరించగలిగినప్పుడు ఆటోమేటిక్గా మనశ్శాంతి వచ్చేస్తుంది. అలానే ఏమండి మరి ఎలా తిట్టేవాళ్ళతో ఎలా, పొగిడేవాళ్ళతో ఎలా అంటే, నేను పట్టించుకోనప్పుడు నేను ఎవరితో అయినా హాయిగా ఉండవచ్చు. నేను పట్టించుకోనుగా. అప్పుడు అసలు ఇంకా ప్రభావం ఆమె చూపించదు పక్క వాళ్ళది. కాబట్టి మానసిక ప్రశాంతత ఎలా లభిస్తుందంటే, శాశ్వత మానసిక ప్రశాంతత మోక్షము. నేను ఆత్మశక్తినన్న ఎరుక కలుగుతుంది, మనోనిశ్చలత. అది బుద్ధ భగవానుడికి, రమణ భగవానుడికి కలిగింది. అదేం లేదు, కూర్చోవటమే. దాంట్లో అద్భుతం లేదు, మహిమ లేదు, మాయ లేదు. మనసు వెనక పరిగెత్తకుండా, మనసు చెప్పినన్ని చేయకుండా కూర్చోవటం, రోజు కూర్చోవటం అలవాటు చేసుకోవటం. భౌతిక ప్రశాంతత ఏంటంటే, భౌతిక జీవితంలో ప్రశాంతత ఏంటి అంటే, మనకున్న వనరులు, వసతులతో, మనకున్న మనుషులు, మనకున్నటువంటి ఏది ఉంటే అది దాంతో సంతృప్తి చెంది హాయిగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా, ఎటువంటి పోలికలు లేకుండా, ఎవరు పొగుడుతున్నారో ఎవరు తిడుతున్నారో చూసుకోకుండా మనుషులు ఎలాగే ఉంటారు అని నీ ధర్మం నువ్వు నిర్వర్తించుకుంటూ వెళ్ళిపో. వాళ్ళు తిట్టినోళ్ళు ఇంటోళ్ళైనా నువ్వు చేయవలసింది చెయ్యి. వాళ్ళు పొగిడినోళ్ళు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా నువ్వు చేయవలసింది చెయ్యి. పొగట్టకు పొంగిపోబాక, తిట్టుకి కుంగిపోబాక. అందుకే జ్ఞానికి సుఖదుఖములు సమానము అని చెప్పారు. ఒక జ్ఞానిలా ప్రవర్తించు. ఎందుకని మన అందరూ పొగడాలని మనం ఎంత ప్రయత్నించినా సృష్టిలో ఎవరు అందరూ నిన్ను అంగీకరించరు. నీ అభిప్రాయంతో విభేదించేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. అలానే ఏకీభవించేవాళ్ళు కూడా దొరకవచ్చు అప్పుడప్పుడు. దానికి పొంగిపోబాక, ఏకీభవించకుండా విభేదిస్తే కుంగిపోబాక. ఎలా మానసిక ప్రశాంతతని తాత్కాలికంగా మనం సంతృప్తిలో, తృప్తిలో ఉంచుకోవటం ద్వారా, మనకున్నటువంటి వనరులు, వసతులతో తృప్తిగా ఉండడం ద్వారా పొందవచ్చు ఒక మార్గం. రెండవది ఆధ్యాత్మిక మార్గంలో బుద్ధుడు పొందినట్టు, రమణ మహర్షి పొందినట్టు పొందొచ్చు. ఏమీ లేదు, జస్ట్ కూర్చో అంతే. జస్ట్ కూర్చో, పరుగులు తీయకుండా, అదే వస్తుంది. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరించుకుంటున్న వాళ్ళు సందేహాలు వస్తే తప్పకుండా అడగండి, మరలా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమయ్యి ఆచరించుకొని ముందుకు సాగుతున్న వాళ్ళు, ఒకవేళ మీలో ఏదైనా గుణమార్పు కలుగుతున్నా, మీలో ఒక మంచి మార్పులు వస్తున్నా, అవకాశం ఉన్నవాళ్ళు కామెంట్ల రూపంలో తెలియజేయండి. నేను చెప్పేది మీకు కరెక్ట్గానే అర్థమవుతుందన్న భావన నేను చెప్పటానికి నన్ను ప్రోత్సహిస్తుంది. అంటే నేను చెడు చెప్పటం లేదు, మంచి చెబుతున్నాను, వాళ్ళకి బాగానే అర్థమవుతుంది, తప్పుదోవ తీసుకెళ్ళటం లేదన్న భావన నాకు బలపడుతుంది. ఇక నచ్చని వాళ్ళు, నేను అతి సామాన్యుణ్ణి, నేను ఇందులో ఏమి గొప్ప ఆరితేరిన వ్యక్తిని కాదు, నాకు ఎటువంటి గొప్పతనం లేదు, నేను కూడా మంచిగా బ్రతుకుదామన్న ప్రయత్నంలో అనేక విషయాలు చదువుకుంటూ, తెలుసుకుంటూ, వాటిని శీర్షికలుగా కొంతమంది మిత్రులు అడిగిన వాళ్ళతో పంచుకుంటున్నాను.
నేను సామాన్యుణ్ణి, నన్ను వదిలివేసి నన్ను క్షమించి నచ్చని వాళ్ళు. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.